స్తోత్రం పరిశుద్ర వాక్యంలో వెళ్తున్నాం. యేసు ప్రభువా నీ ఆత్మ నడిపింపు దయచేసి మమ్మల్ని ఇంకనూ బలపరిచినైనా ఈ వారము మేము ఆత్మీయత జీవితంలోనైనా వర్ధిల్లుతూ ముందుకెళ్ళటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 2వ అధ్యాయము, యూహన్నా की पुस्तक उसका दूसरा अध्याय, గాస్పెల్ ఆఫ్ జాన్ 2nd చాప్టర్ 23rd వర్స్, 23వ వచనం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని అంతర్యము ఎరిగినవాడు. చాలండి, హల్లెలూయా. మరి ఈ రోజు వాక్యములో आज के दिन वचन में విశ్వాసులుగా ఈ రోజు వరకు మనం ఉండే, हम अब तक विश्वासियों के जैसे थे, కానీ విశ్వాసుల నెక్స్ట్ లెవెల్, लेकिन विश्वासियों के आगे दूसरा हद क्या విశ్వాసుల है? నుంచి ఇంకా ఎక్కడి వరకు బలపడతాము? विश्वासियों से लेकर हम किस और आगे हद तक हम बढ़ेंगे, बलवंत మరి होंगे. విశ్వాసులు అవిశ్వాసులు ఎవరయ్యా అనంటే विश्वासी अविश्वासी लोग कौन है माने? అన్యులు కాదు, अन्य जाति नहीं. క్రైస్తవుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. मसीह व ईसाई लोगों के बारे में प्रभु कह మరి रहा है. పోయిన వారాలలో 2 వారాలలో पिछले 2 हफ्तों में అవిశ్వాసులు ఎవరు అని మనం చూసినాం. अविश्वासी कौन है क्या हमने देखा है. ఇజ్రాయెల్ ప్రజలు అవిశ్వాసంగా ఉన్నప్పుడు जब इजरायली प्रजा अविश्वासी थी, వాళ్ళు ప్రవేశింపలేకపోయిరని చెప్పి वे उस जगह पर प्रवेश नहीं कर पाए हैं. దేవుడు వాక్యము క్లియర్ గా మనం చూసినాం. खुदा के वचन में हमने साफ साफ ये देखा है. మరి అవిశ్వాసం అంటే ఎలాగో ఉండే ఇజ్రాయెల్ ప్రజలకి, अविश्वास जिस प्रकार से था उन इजरायली प्रजा को, దేవుడు ఆహారం అడుగుతూ అయ్యా ఆహారం అని అడుగుతూ जब वे मांगते खुदा से, खुदा हमें खाने के लिए भोजन दो कहकर, లోపల ఆహారం ఇయ్యగలడా? अंदर ही मन वो कहते कि क्या खुदा दे पाएगा సరే हमको ఆహారం भोजन? ఇచ్చిండు, మంచి ముద్ద తినుకుంటూ जो अच्छा भोजन प्रभु ने उनको दिया, अच्छे से वे उस भोजन को మన్నా खाते हुए, తినుకుంటూ मन्ना को वो खाते हुए, లోపల ఏమనుకుంటారంటే वे मन ही मन क्या कहते నా हैं, దేవుడు మన్నా ఇస్తే ఇచ్చిండు గాని మాంసం ఇయ్యగలుగుతాడా? वो खुदा ने मन्ना तो दिया है हमें खाने के लिए, क्या वो हमें खाने के लिए मांस देगा? ఇట్లా అనుకునే వాళ్ళని అవిశ్వాసులు అంటారంట. ऐसा कहने वालों को अविश्वासी మరి लोग कहा దేవుని जाता है. బిడ్డలలో ఇలాంటి గుంపు ఒకటి ఉంటది. खुदा के लोग, खुदा की संतानों में ऐसा एक झुंड होता है. దేవుడిచ్చిన అన్ని కూడా తీసుకున్నారు ఇప్పుడు వరకు, अब तक जो खुदा ने दिया है वो सब कुछ वे लोगों ने ले लिया है. కానీ ఇప్పుడు ఒక పరిస్థితి రాగానే लेकिन अब एक ऐसी परिस्थिति आते ही ప్రార్థన చేస్తున్నారు, प्रार्थना तो कर रहे हैं, కానీ లోపల దేవుడు ఇయ్యగలడా? लेकिन मन ही मन क्या खुदा दे पाएगा? దేవుడు మా ఆయనని రక్షించగలడా? क्या खुदा मेरे पति को उद्धार दिला पाएगा? స్వస్థపరచగలడా? चंगा कर पाएगा क्या? అప్పులు తీసేయగలడా? कर्जों को दूर कर देगा क्या? ఆరోగ్యం ఇయ్యగలడా अच्छी सेहत दे पाएगा क्या? అని చెప్పి ऐसा कहकर అవిశ్వాసులు ఉంటారంట. अविश्वासी होते हैं थोड़े. ఇంకొకరంట एक और है, అట్లా అని చెప్పి దేవుడు మాంసం అడగొద్దనట్లేడు. ऐसा कहकर खुदा ये नहीं कहता कि मांस के लिए ना मांगो खुदा से, तुम कहकर మన్నా తినుకుంటూ मन्ना खाते हुए మాంసం ఇయ్యగలడా అనే బదులు खुदा जो हमको मांस दे पाएगा क्या कहकर ऐसा कहने वाले దేవా लोगों में నాకు మాంసం ఇయ్యి అని అడుగు. खुदा से कहो कि खुदा मुझे चाहिए मांस, आप मुझे दो. తప్పు లేదు, उसमें कुछ गलत అడుగుడి नहीं. మీకు, मांगो तुमको, అడుగుడి మీకు, मांगो तुमको, అడుగుడి మీకు मांगो तुमको ఇయ్యబడును, दिया जाएगा, ఇస్తాడు. देगा वो. కానీ ఒకటి చేస్తూ లోపల ఇంకొకటి ఇయ్యగలడా అన్నట్టు ఉండకండి. अपनी जबान से तो एक कहते लेकिन मन ही मन एक और बात कहते कि वो दे पाएगा या नहीं మరి कहकर. పోయిన ఆదివారము మనము డిక్లేర్ చేసినాం, ప్రొక్లెయిమ్ చేసినాము. जब पिछले हफ्ते हमने इस बात को जो ये प्रोक्लेम किया है ప్రేయర్ పవర్ అవిశ్వాసంగా కాకుండా విశ్వాసంగా ఉండును గాక. कि प्रेयर पहुंचे अविश्वासियों की तरह नहीं लेकिन विश्वासियों के जैसा रहेगा. మరి అక్కడే కాదు కదా, దేవుడు మనని ఇంకా ముందుకు నడిపించాలనుకుంటున్నాడు. खुदा कहते कि वहां तक नहीं, खुदा और आगे बढ़ाना चाहता है. ఎప్పుడైతే నువ్వు ఆగిపోతావో, जब तुम रुक जाते हो, ఎప్పుడైతే నువ్వు వెనకలికి తిరుగుతావో, जब तुम पीछे की ओर मुड़ते हो, అది సైతాను పని. वो शैतान का काम होता है. దేవునిలో ఆగిపోవుడు, అక్కడికే ఉండుడు, వెనకకి తిరుగుడు అనేది లేదు. खुदा में वहीं पर ही रुक जाना, वहीं पर ही पीछे मुड़ना, पीछे आना नहीं है. కేవలము ముందుకు పోవడమే ఉన్నది. सिर्फ आगे ही आगे बढ़ते रहना है. అయితే ఇప్పుడు మీరు అవిశ్వాసులు విశ్వాసులు చూసినారు, अभी आपने अविश्वासी और विश्वासियों के बारे में ఇప్పుడు देखा ఇంకొక है. గుంపు చూడబోతున్నారు మీరు. अब एक और झुंड के बारे में तुम देखने దేవుని वाले हो. సన్నిధిలో ఇంకొక నెక్స్ట్ లెవెల్ గుంపు. जब खुदा की शरण में एक और आगे के जो अगले कदम का जो झुंड है, ఇక్కడ నేను ఎట్లయితే నిలబడిననో मैं जैसे यहाँ पर खड़ा हूँ, అంతే నిజముగా ఒక రోజు శారీరకంగా యేసు ప్రభు నిల్చోనంట उसी प्रकार से सच्ची में जो शारीरिक तौर पर जो यीशु मसीह खड़ा होकर సువార్త చెప్పి
ప్రార్థన చేయగానే అద్భుత కార్యాలు జరిగినాయంట. सुसमाचार जब वो कहते हैं जब प्रार्थना करते हैं तो कई अद्भुत काम ఆ हुए అద్భుత हैं. కార్యాలు చూసి చాలా మంది రక్షణ పొందిండ్రంట. वो अद्भुत काम और चमत्कार देखकर बहुत से लोगों ने उद्धार पाया है. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇక్కడ ఉన్న అందరూ రక్షణ పొందినవారా లేనివారా? हम सब ने जो उद्धार पाए हुए लोग हैं हम या नहीं? రక్షణ పొంది విశ్వాసులంట వాళ్ళు. जो है उद्धार पाए हुए वो विश्वासी लोग యేసు कहते ప్రభు ఉన్న हैं. వాళ్ళందరూ విశ్వాసులంట. यीशु मसीह में जो लोग हैं सारे वो सब विश्वासी మరి మీ हैं. అందరు దేవుల్లో యేసు ప్రభులో విశ్వాసులా అవిశ్వాసులా? आप सब प्रभु यीशु मसीह में उस खुदा में विश्वासी लोग हो या अविश्वासी लोग हो? तुम जवाब दीजिए. విశ్వాసులు ఒకప్పుడు అన్యులుగా ఉండే, इससे पहले एक बार तुम जो है अन्य जाति के तौर తర్వాత पर थे, అవిశ్వాసులుగా ఉండే, उसके बाद अविश्वासी थे, తర్వాత విశ్వాసులుగా అయినారు. उसके बाद तुम विश्वासी बने బలంగా हो. ఉంది ఇప్పుడు ప్రేయర్ పవర్ల విశ్వాసము. अब जो है प्रेरणा का जो विश्वास है बड़ा ही बलवंत है. కానీ ఇక్కడ అంటున్నాడంట, लेकिन कहते हैं यहाँ पर యేసు भी ప్రభు ముందంత విశ్వాసులు ఉంటే यीशु मसीह के आगे सारे विश्वासी लोग యేసు थे. ప్రభు అంటున్నాడంట, तो यीशु मसीह कहता है వీళ్ళందరినీ నా వశము చేసుకోలేదు. मैंने इन सबको अपने वश नहीं कर लिया है. విశ్వాసుల గురించి అంటుండ్రమ్మ మాట. वो विश्वासियों के बारे में उस बात को कह रहे యేసు हैं. ప్రభుని విశ్వాసించే వాళ్ళ గురించి जो అంటున్నారు. यीशु मसीह में विश्वास करते हैं उनके बारे ఎవరి में कह గురించి रहा అంట? है. किनके बारे में? యేసు ప్రభుని जो यीशु मसीह पर విశ్వసించే వాళ్ళ గురించి అంటున్నాడు. विश्वास करते हैं उन लोगों నా के बारे దేవుడు में. నన్ను స్వస్థపరుస్తాడు అన్న వాళ్ళ గురించి అంటున్నాడు. मेरा खुदा मुझको चंगा करेगा ये कहकर నా कहने वाले దేవుడు लोगों के నాకు बारे में మంచి कहते हैं. ఉద్యోగము వ్యాపారము నా భవిష్యత్తు దీవించగలుగుతాడు అని చెప్పి ప్రతి ఆదివారం వస్తున్నావే, जय खुदा मुझको अच्छी नौकरी देगा, अच्छा व्यापार देगा, मेरे काम में मुझको आशीष देगा, ऐसा कहकर जो हर रविवार जो నీ तुम आ గురించి रहे అంటున్నాడు. हो तुम्हारे बारे में మీరందరూ कहता है. విశ్వాసముతో వస్తున్నారు కానీ तुम सब जो विश्वास के साथ आ रहे हो మీ लेकिन అందరూ నా వశములో లేరమ్మా. तुम सब मेरे वश में नहीं हो. ఇంకా నా వశములో లేరు, तुम अभी तक उनके वश में नहीं हो. ఇంకా నా వశములో లేరు. प्रभु कहते हैं कि तुम अभी भी मेरे वश में नहीं हो. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోండి, इस हिसाब से तुम्हें ये समझना ఒక है గుంపు అవిశ్వాసులు एक झुंड अविश्वासियों దేవుని సంఘములో మాట్లాడుతున్నాడు దేవుడు. खुदा अपनी कलीसिया में जो है वो बात ఒక करता है గుంపు इस बात को. అవిశ్వాసులు एक झुंड है अविश्वासियों का. దాని అవిశ్వాసులు అంటే ఎవరు? ప్రార్థన చేస్తూ సరే లోపల చేస్తారో లేదో అనేవాళ్ళు. अविश्वासी माने वो प्रार्थना तो करते जरूर लेकिन मनी मन कहते कि करेगा या नहीं खुदा దాని कहकर. తర్వాత ఇంకొక గుంపు విశ్వాసులంట दूसरा जो एक और झुंड है वो है विश्वासियों का. దేవుడు చేస్తాడు అడిగేదాన్ని అడుగుతా ఉంటారు, దేవుడు చేస్తాడని చెప్పి నమ్ముతా ఉంటారు. जो खुदा करेगा, मैं जो मांग रहा हूँ उसके बारे में मांगते रहते खुदा करेगा कहकर ये भरोसा रखते ये ప్రతి विश्वास ఆదివారం दिखाते దేవుని हैं. సన్నిధికి వస్తా ఉంటారు. प्रति रविवार खुदा की शरण वो आते हैं. ప్రతిరోజు కుటుంబ సొంత ప్రార్థనలో ఉంటా ఉంటారు. प्रतिदिन परिवार की प्रार्थना व्यक्तिगत प्रार्थना में वो बने रहते हैं. బైబిల్ తప్పక చదువుతా ఉంటారు 3 जरूरी అధ్యాయాలు. वो जो है 3 अध्याय प्रतिदिन बाइबल पढ़ते हैं. ఈ విశ్వాసులు ఉన్నారు. ये जो विश्वासी है దాని తర్వాత ఒకరు ఉన్నారంట, उसके बाद एक और है झुंड. దేవుని సంఘములో ఒకరు ఉన్నారంట, खुदा की कलीसिया में ఒక है वो గుంపు ఉన్నారంట. एक ऐसा झुंड है. ఆ గుంపే वो झुंड ही ఆయన వశములో ఉన్నవారంట. जो उनके वश में है, ఆయన వశములో ఉన్నవారు, जो उस खुदा के वश में है, ఆయన కమిట్మెంట్ లో ఉన్నవారు. जो उनके कमिटमेंट में है. దేవుడు వాళ్ళతో ఒక కమిట్మెంట్ చేసుకుంటాడంట. खुदा उनके साथ एक कमिटमेंट करता है. హల్లెలూయా హల్లెలూయా. 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 కమిట్ అయిన వాళ్ళు, जो कमिटमेंट किए हुए कमिट हुए लोग యేసు हैं. ప్రభు వాళ్ళతో కమిట్ అయిన వాళ్ళు. जो यीशु मसीह के साथ जो लोग कमिट हुए हैं. కాబట్టి సంఘమంతా విశ్వాసులు ఉండొచ్చు सारी कलीसिया भर में पूरे కానీ विश्वासी होंगे. ఆయన వశములో ఉన్నవారు కొంతమంది, लेकिन उस खुदा के वश में जो लोग मौजूद है वो बहुत ఆయనతో थोड़े हैं. కమిట్మెంట్ లో ఉన్న వాళ్ళు కొంతమంది. जो उनके साथ कमिट हुए हैं लोग ఈ वो రోజు कम ఇక్కడ हैं. వినే వాక్యం వాళ్ళందరూ కూడా यहाँ पर जो सारे लोग आज वचन को దేవుడు ఏం सुनते हैं, ఆశిస్తుండయ్యా మీ खुदा నుంచి అని यह అంటే, आशा जताता है तुम्हारी ఏమని ओर से कि ప్రార్థిస్తుండయ్యా మీ గురించి అంటే, तुम्हारे विषय में क्या क्या प्रार्थना करता है. మొన్నటి వరకు అవిశ్వాసంగా ఉన్నావు, परसों तक तुम जो अविश्वासी थे, నిన్నటి వరకు విశ్వాసములో వచ్చినావు, कल तक तुम विश्वासी में आए हो. ఈ రోజు మీ అందరంట దేవుని వశములోకి మీరు చేర్చబడును గాక. आज के दिन आप सब लोग जो खुदा के वश में तुम सब हो మరి जाओ. దేవుని వశం అంటే ఏంటి? ఎలా చేర్చబడతాం? हम जो खुदा के जो वश में कैसे हम हो जाएंगे उनके बस में, ఎలా చేర్చబడతాం అంటే हम कैसे उनके वश में होंगे. చూడండి 24వ వచనములో 24वें वचन में ये बात యోహాను लिखी है. సువార్త 2వ అధ్యాయం 24వ వచనములో यूहन्ना पुस्तक दूसरा अध्याय इसका 24वां वचन, చివరి లైన్, उसका अंतिम वाक्य जो लिखा है उस वचन ఆయన में, మనుషుని అంతర్యము ఆయన మనుషుని అంతర్యము ఎరిగినవాడు. ఏమెరిగినవాడంట? वह क्या जानता है, ఏమెరిగినవాడు? वह क्या जानता है, ఏమెరిగినవాడు? वह क्या जानने वाला మనుషుని है. इंसान का, మనుషుని इंसान के, ఆ యేసు ప్రభుని అంతర్యము ఎరిగినవాడంట. वो यीशु मसीह जो तुम्हारा अंतर मन को నీ जानता है, అంతర్యాన్ని जो तुम्हारे अंतर मन నువ్వు को, బయట బాగా
ప్రార్థన చేస్తూ ఉంటావు, आप बाहरी मुंह से जो है खूब अच्छे వాక్యం से చెప్తూ प्रार्थना करते हो, ఉంటావు, वचन कहते होंगे, సాక్ష్యాలు చెప్తూ ఉంటావు, गवाही देते నువ్వు होंगे, సంఘస్థులు ఉండొచ్చు, तुम जो कलीसिया के व्यक्ति సేవకుడివి होंगे ఉండొచ్చు, या तुम सेवक నీ होंगे ఇంటి యజమానివి ఉండొచ్చు, या तुम किसी घर के मालिक నువ్వు होगे భార్యవి ఉండొచ్చు, या तुम पत्नी होगी, నువ్వు గొప్పవాడివి ఉండొచ్చు, तुम बड़े महान व अमीर నువ్వు होंगे పేదవాడివి या ఉండొచ్చు, तुम गरीब होंगे, కానీ నువ్వు దేవుల్లో విశ్వాసంగా ఉన్నావు, लेकिन तुम खुदा में विश्वासी हो, కానీ నీ అంతర్యము బాగలేదు, लेकिन तुम्हारा जो अंतर्मन है वो सही నీ नहीं है, అంతర్యము బాగలేదు. तुम्हारा जो अंतर्मन है वो सही नहीं है, ఎప్పుడు కుళ్ళుకునే మనసు, हमेशा दूसरे के प्रति जलापा देना रखने ఎప్పుడు वाला ఒకరిని मन, తిట్టుకునే మనసు, हमेशा दूसरों को डांटने वाला मन, ఎప్పుడు ఒకరిని హేళన చేసే మనసు, हमेशा किसी न किसी का मजाक उड़ाने वाला मन ఎక్కడ तुम्हारा, తగ్గాలో తగ్గించుకునే మనసు లేదు నీకు. जहाँ खुद को झुकाना विनम्र बनाना वैसा मन नहीं है ఎప్పుడు तुम्हें, దేవుని నామం మహింపరచకుండా నీ నామాన్ని అక్కడ మహింపరచుకోవడము. हमेशा जो है खुदा के नाम को महिमा ना देते हो, अपने नाम की महिमा वहाँ बढ़ाई कराते మరి हो ఎన్నో तुम, రకాలుగా कितनी ही रीति నీ से అంతర్యంలో ఎన్నో దాగి ఉన్నాయి, तुम्हारे अंतर में ऐसा बहुत कुछ छुपा हुआ है, ఎన్నో రకాలుగా कितने ही रीति से ఎక్కడెక్కడో చెడు స్నేహం ఉన్నది, कहीं ना कहीं बुरी दोस्ती है तुम्हारी, ఎక్కడెక్కడో చెడు బంధాలు ఉన్నాయి, कहीं ना कहीं जो बुरे संबंध है నీ तुम्हारे, అంతర్యంలో దాగి ఉన్నాయి, ये सब कुछ तुम्हारे अंतर्मन में छुपे हुए हैं, అంతర్యంలో దాగి ఉన్నాయి. सब कुछ तुम्हारे अंतर्मन में నీ छुपे हैं, ఉద్యోగంలో నువ్వు ఎట్లుంటావో, तुम तुम्हारी नौकरी की जगह నీ पे कैसे వ్యాపారంలో रहते నువ్వు हो, ఎట్లుంటావో देखो तुम्हारे जो व्यापार की जगह पर तुम అది कैसे होते నీకు हो, దేవుడికే తెలుసు, वो सिर्फ तुम और खुदा जानता నీకు है, దేవుడికే తెలుసు. वो सिर्फ तुम और खुदा जानते చాలా हैं, చక్కగా దేవుని సన్నిధికి వస్తారు, बहुत अच्छे से तुम खुदा की शरण में आते ఇంటికి हो, పోయి మీ భార్యని కొడతా ఉంటారు, घर जाकर अपनी पत्नी के संग मारपीट करते हो, చాలా మంచిగా చక్కగా ఇంటికి ఈ సంఘానికి వస్తా ఉంటారు, बहुत अच्छे से जो यहाँ कलीसिया में आते हो प्रभु की, బయటికి పోయి భర్తని మోసం చేస్తా ఉంటారు. लेकिन बाहर जाकर अपने पति को वो धोखा देती है, అది నీ అంతర్యము, ये सब कुछ నీ तुम्हारा అంతర్యము अंतर्मन, నీకు దేవుడికే తెలుసు. तुम्हारा जो अंतर्मन है सिर्फ तुम और खुदा ही जानता है, ఎప్పుడైతే నీ అంతర్యాన్ని మార్చుకుంటావో, जब तुम अपने अंतर्मन को నీ बदलोगे, అంతర్యాన్ని మార్చుకుంటావో, जब तुम अपने अंतर्मन को बदलोगे, అప్పుడు అంట నువ్వు దేవుని వశములోకి వచ్చేస్తావంట. तब तुम जो तुम खुदा के वश में आ जाओगे, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया, నీ అంతర్యాన్ని బలపరుచుకో, तुम अपने अंतर्मन को बलवंत ఈ రోజు करो, నీ అంతర్యాన్ని మార్చుకో, आज के दिन अपने अंतर्मन को बदल నీ लो, పట్ల జరిగే కార్యాలు చూడండి. और उसके बाद जो तुम्हारे जीवन में होने वाले कार्यों को तुम దేవుడు देखो, కమిట్మెంట్ ఇస్తారంట మీకు, खुदा तुमको जो कमिटमेंट देगा, నీ కమిట్మెంట్ ఇస్తారంట. वो तुमको जो कमिटमेंट देंगे वो ఒక్కసారి खुदा, దేవుడు కమిట్మెంట్ ఇచ్చిండంటే एक बार जब खुदा ने कमिटमेंट दी है तो ఇక దాన్ని ఎవ్వరు ఆపలేరండి. अब कोई उसे नहीं रोक सकता है, హల్లెలూయా. हालेलुया, అలాంటి కమిట్మెంట్ కేవలం దేవుని వశంలో ఉన్న వాళ్ళకే జరుగుద్ది. वैसा कमिटमेंट सिर्फ जो खुदा के वश में होते हैं उन लोगों के साथ ही దేవునిలో होता है, వశంలో ఉన్న వాళ్ళు ఎవరనంటే कौन है जो खुदा के वश में रहने वाले लोग हैं, ప్రతిరోజు వాళ్ళ అంతర్యాన్ని మార్చుకునే వాళ్ళు, जो प्रतिदिन अपने अंतर्मन को बदलते हैं, అంతర్యాన్ని మార్చుకునే వాళ్ళు. जो प्रतिदिन अपने अंतर्मन को बदलते हैं, హల్లెలూయా. हालेलुया, మరి నేను సేవ చేస్తున్నప్పుడు देखो जब मैं सेवा कर रहा దేవా हूँ, ఇంకెలా సేవ ముందుకెళ్ళాలి అని అంటే हे खुदा और जो कैसे तरीके से सेवा में आगे बढ़ूं, బయట అది మార్చుకో, చర్చ్ మార్చుకో, ఇది మార్చుకో, ఇది చక్కగా పెట్టు, పోడియం చక్కగా పెట్టు, స్టేజ్ చేసుకో, ఇవి కాదు. जो है अपना चर्च अच्छे से रख लो, ये बदलो वो बदलो, स्टेज अच्छे से रख लो, पोडियम अच्छे से बना के रख लो, ये సేవ सब ఇంకా नहीं, బలంగా విస్తరించాలంటే ఇవి కాదు. सेवा में वो बलवंत रीति से विस्तरित होना तो ये सारी बातें नहीं है, దేవుడు అంటా ఉన్నాడు, खुदा ये कहता है నా వశములోకి రా అన్నాడు. तुम मेरे वश में आओ, నా వశములోకి రా. तुम मेरे वश में आओ, నా వశములోకి రావాలంటే तुम अगर मेरे वश ఈ में రోజు నీ आना तो అంతర్యాన్ని నేను చూస్తున్నా. आज के दिन में तुम्हारे अंतर्मन నీ को देखता हूं, అంతర్యంలో ఇవి 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 మార్చుకునేటి ఉన్నాయి. तुम्हारे अंतर में ये सारी बातें जिनको నీ तुमको అంతర్యంలో बदलना है, మార్చుకో. तुम अपने अंतर्मन నీ में इसे అంతర్యంలో बदलो, మార్చుకో. अपने अंतरात्मा में इसको बदलो అనగానే వెంటనే నా అంతర్యాన్ని నేను చెక్ చేసుకొని మార్చుకున్నా. तो जल्दी मैं अपने अंतर्मन को जांच कर मैंने वो बदल लिया है, అప్పుడు ఈ పోడియం స్టేజ్ ఇవి కాదు, तब ये पोडियम ये स्टेज ये सब नहीं, సేవ బలంగా జరగడం మొదలైందండి. सेवा హల్లెలూయా. जो बलवंत रीति से होना शुरू हुआ है, విస్తరించడం हालेलुया, మొదలైంది. विस्तरित होना शुरू हुई దేవుని है ఆత్మ सेवा, తాకడం మొదలైంది. खुदा का आत्मा का छूना है ये होना शुरू हुआ, హల్లెలూయా. ఈ हालेलुया, పోడియం ఈ స్టేజ్ ఇవి కాదు పరిస్థితులు మార్చేది. जय ये पोडियम ये स्टेज नहीं है जो परिस्थितियों को बदलता దేవుని है, వశములోకి వచ్చినవనుకో जब तुम खुदा के वश में आ నీ పిల్లలు जाओगे, మారుతారు, నీ వాతావరణం మారుతుంది, నీ ఇల్లు మారుతుంది, నీ యొక్క వ్యాపారం మారుతుంది, ఉద్యోగం మారుతుందండి. హల్లెలూయా. तब तुम्हारा घर परिवार तुम्हारे बच्चे तुम्हारे पति तुम्हारा जो व्यापार तुम्हारी नौकरी वो सब कुछ वो सारी परिस्थितियां హల్లెలూయా. बदलती है, ఈ రోజు हालेलुया। దేవుడు మన మధ్యలో దిగింది ఎందుకు కొరకనంటే आज के दिन खुदा हमारे बीच उतर कर आया है किस लिए मने, నీతో కమిట్ కానికే దిగిండంట. तुम्हारे संग कमिट होने के ఆయన लिए उतर के వశంలో आए हैं, చేర్చుకోవడానికి तुम्हें దిగిండంట. अपने वश में वो बना लेने के ఓ लिए वो ఎంతో आए हैं। మంది విశ్వాసులు ఉన్నారు లోకంలో, देखो, चाहे कितने सारे కానీ विश्वासी ఈ हैं రోజు दुनिया में, ప్రేయర్ పవర్ బిడ్డలు వశంలోకి పోబోతున్నారు. लेकिन आज హల్లెలూయా. के दिन प्रेयर पॉ के लोग जो वो उस खुदा के वश में हो जाने ఈ
वाले రోజు हैं। వాక్యంలో నీ అంతర్యంలో ఉన్న దాగి ఉన్న చెడుని आज के दिन तुम्हारे अंतर्मन में जो छुपा हुआ जो सारी बुराई బయటికి है తీసి పాడేయండి. उसे बाहर निकाल के तुम फेंक ఎంత दो। ఖరీదైన తీసి పాడేయండి, चाहे कितना भी महंगा हो उसे निकाल के ఎంత फेंक दो। విలువైన తీసి चाहे పాడేయండి. कितना भी कीमती हो उसे निकाल के तुम फेंक दो। హల్లెలూయా హల్లెలూయా. 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 ఎలాంటి పోగొట్టుకున్నా సరే, कैसा भी जो तुमको खो देना నీ पड़ेगा, జీవితం కోల్పోతున్న పర్వాలే, चाहे तुम्हारा जीवन तुम నీ खो भी दो परवाह అంతర్యంలో नहीं, तुम्हारे अंतर्मन దేవునికి में నచ్చని దాగునే అంటే जो कुछ भी खुदा को पसंद नहीं है जो తీసి छुपा हुआ है పారేయండి. उन सारी बातों को निकाल के फेंक ఎందుకొరకంటే दो। क्यों माने ఆయన వశములోకి నువ్వు చేరబోతున్నావు. तुम उनके वश में हो जाने वाले ఓ हो। ఆయన వశములోకి చేర్చబడినవంటే तुम अगर उनके वश में जो कर दिए जाओगे माने ఇంకా तो ఎవరు నిన్ను తాకలేరమ్మా. अब कोई भी नहीं तुमको नहीं छू सकेगा। విశ్వాసులని తాకనికొచ్చు, विश्वासियों को वो आकर छू सकते ఆయన हो, వశములో ఉన్న వాళ్ళని ఎవరు తాకలేరు. लेकिन जो कोई इस प्रभु के वश में होता है उनको कोई नहीं छू सकता। అది నెక్స్ట్ లెవెల్ విశ్వాసులకి, वो जो विश्वासियों का एक अगला स्तर है, वो విశ్వాసులకి నెక్స్ట్ లెవెల్ అది. विश्वासियों के लिए वो अगला आगे వారు का నన్ను स्तर है। చూస్తున్నారా, क्या वो ऐसा देखते हैं? మీరు నన్ను చూస్తున్నారా? क्या वो लोग मुझको देख रहे हैं? చూస్తున్నప్పుడు మంచిగా ఉండాలా, जब वो देख रहे तो तब मैं अच्छा వాళ్ళ रहना, దగ్గర నా మంచి పేరు ఉండాలా, उनके पास मेरे प्रति अच्छा ఈయన नाम దగ్గర నా रहना, మంచి పేరు ఉండాలా, जो इनके पास मैं अपने लिए अच्छा ఈమె नाम దగ్గర నా पाना, మంచి పేరు ఉండాలా. जो इनके पास मेरे लिए मैं अच्छा नाम पाना। నీ అంతర్యము, तुम्हारा ఆ अंतर्मन, పేరు ఎంతసేపు నిలబడదు, वो नाम ज्यादा दिन नहीं टिकेगा, నీకు పనికి రాదు. वो तुम्हारे लिए किसी काम में నీ ही नहीं आएगा। అంతర్యాన్ని మార్చుకో. लेकिन तुम अपने अंतर्मन నీ को बदल అంతర్యాన్ని लो, మార్చుకున్నప్పుడు, तुम अपने अंतर्मन को बदलो। ఆయన వశములోకి వచ్చినప్పుడు उनके वश में जब तुम आओगे అప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టడం చూడండి. మీరు तब तुम देखना जब खुदा तुमको खड़ा करेगा। ఎట్లా నిలబెడతాడో మీరు చూడండి. देखो किस तरीके से खुदा तुम्हें खड़ा करेगा। तब వేరేలోకి నచ్చినట్టు खुदा को जैसे पसंद आता है నీ బయట वैसा మాటలు మార్చుకుంటున్నావు, तुम अपनी बाहर अपनी बातों को बदलते हो। ఏమేమో మార్చుకుంటున్నావు. बहुत कुछ है जो तुम बदलते हो। నీ అంతర్యాన్ని మార్చుకో. तुम अपने अंतर्मन నీ को बदलो అంతర్యాన్ని पहले। మార్చుకొని तुम अपने చూడు. अंतर्मन को पहले बदलो। హల్లెలూయా. हालेलुया। అప్పుడు దేవుడు ఎదుటోళ్ళతో మాట్లాడతాడు. तब जो खुदा जिनसे जो बात करेगा, నీ గురించి ఎదుటోళ్ళతో మాట్లాడతాడు. तुम्हारे विषय में सामने वाले से खुदा बात करेगा। నిన్ను తాకకుండా మాట్లాడతాడు. वो तुम्हें ना छुए जैसा खुदा उनसे बात करेगा। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఈ రోజు ప్రేయర్ పవర్ నెక్స్ట్ లెవెల్ కి పోతున్నది. इसलिए आज के दिन प्रेयर पर एक अगले स्तर पर पहुंच रहा है। విశ్వాసాల నుంచి ఆయన వశములోకి పోతున్నది. विश्वासियों से हटकर अब उनके वश में हम हो जाने वाले हैं। విశ్వాసుల నుంచి ఆయనతో కమిట్ అయ్యే ప్రజల్లోకి పోతున్నారు. विश्वासियों से आगे बढ़कर जो उस प्रभु के साथ कमिट होने वाली प्रजा के तौर पर हम बनने वाले हैं। హల్లెలూయా. हालेलुया। అట్లా నేను కమిట్ అయిన దాంట్లో, जब मैं जिस प्रकार से कमिट నా हुआ हूँ అంతర్యాన్ని उसमें, మార్చుకునే దాంట్లో मेरे अंतर्मन को बदलने के विषय ఒకటి में, ఉదయకాల ప్రార్థన. जो एक है भोर सवेरे उठ के प्रार्थना, ఉదయకాల ప్రార్థనలో भोर सवेरे उठ के प्रार्थना మరి करना, అట్లా అని చెప్పి वैसा कहकर మిమ్మల్ని ఏం పుష్ చేస్తలేను मैं పొద్దున్నే तुम्हें 5 जो- గంటలకు లేచి ప్రార్థన చేసుకోమని. मैं तुमको ये बात के लिए जबरदस्ती नहीं करता कि जो भोर सवेरे तुम उठ के प्रतिदिन जो కొన్నిసార్లు प्रार्थना మీకు करो। లేట్ గా వర్క్లు అవుతా ఉంటాయి, जो है कभी कभी आप बहुत देरी तक जो है रात में काम करने లేట్ हो, గా వర్క్లు అవుతా ఉంటాయి. जो है रात में बहुत देरी तक काम करने लगते हो అప్పుడు तुम, కష్టము. तब मुश्किल होती है కాబట్టి सवेरे నీ उठना। అనుకూలని బట్టి माने जिस प्रकार से जब जब हो सकता है तुमसे ఉదయకాల ప్రార్థనలో भोर सवेरे उठ के నేను प्रार्थना ముందుకు करना। వెళ్తా ఉంటే जब मैं इस प्रकार से भोर सवेरे उठ के నేను प्रार्थना చూసింది करने में आगे ఏందంటే, बढ़ता हूँ, तब मैं ये देखता నేను हूँ చూసింది कि ఏంటంటే मैंने ये देखा हूँ कि ఫస్ట్ మొట్టమొదటిగా దేవునికి ఇచ్చేగానే जैसे सबसे पहला जो समय खुदा को देने पर, చూడండి మోషే देखो मूसा దేవుని యొక్క ఆవరణలో ఉండి खुदा के आवरण में रहते हुए, దేవుని యొక్క ఆవరణ నుంచి బయటికి రాగానే, खुदा के उस आवरण से बाहर आते ही, దేవుని ఆవరణ నుంచి బయటికి రాగానే खुदा के उस आवरण से वो बाहर आते ही, ఆయన ముఖములో उनके चेहरे में ఒక దేవుని వెలుగు వెలిగిందంట. खुदा का उजाला जो उसके चेहरे पर चमक उठता ఒక है, దేవుని మహిమ వెలిగిందంట. खुदा की जो महिमा है जो उसके ऊपर चमक కాబట్టి आती है। ఉదయకాల ప్రార్థన మొట్టమొదటిగా దేవునికి ఇచ్చి, जब भोर सवेरे उठ के सबसे पहले समय जो प्रार्थना करते हो प्रभु को देते మొట్టమొదటిగా हो, దేవుని ఆవరణలో ఉండి, सबसे पहले खुदा के आवरण में रहते हो, తర్వాత నీ ఉద్యోగానికి పో, उसके बाद तुम अपने जो नौकरी के लिए నీ जाओ, పిల్లల దగ్గరికి పో, तुम अपने बच्चों के पास जाओ, నీ తల్లిదండ్రుల దగ్గరికి పో, तुम अपने माता पिता के पास जाओ, నీ వ్యాపారం దగ్గరికి పో. तुम अपने व्यापार की ओर जाओ। దేవుని మహిమ నీలో వెలుగుతూ ఉంటదండి. खुदा का హల్లెలూయా. महिमा तुम्हारे अंदर वो उदय होता रहता है, ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? क्योंकि तुम कहाँ से आए हो, पहले నిద్రలోకి వెళ్ళి కాదు, जब नींद में से उठकर नहीं आए हो, ఆచి ముఖంలోకి వెళ్ళి కాదు, जब बासे मुंह से के संग नहीं आए हो, तुम కంపు వాసనలోకి వెళ్ళి కాదు, बदबू के साथ जो तुमने नहीं ఎక్కడికి आए వెళ్ళి हो, వచ్చినావు నువ్వు? कहाँ से आए हो? దేవుని ఆవరణకి వచ్చినవంట. खुदा के హల్లెలూయా. आवरण में से होकर तुम దేవుని आए हो। ఆవరణలోకి వెళ్ళి నీ हालेलुया। ఉద్యోగం పోతున్నావంట. तुम खुदा के आवरण से దేవుని होकर नौकरी ఆవరణలోకి के వెళ్ళి लिए जा నువ్వు रहे हो। హాస్పిటల్ పోతున్నావంట. खुदा के आवरण से निकल कर तुम जिस దేవుని अस्पताल में जा ఆవరణలోకి रहे వెళ్ళి నువ్వు నీ వ్యాపారానికి हो, పోతున్నావంట. खुदा के आवरण से होते हुए तुम अपने దేవుని व्यापार के ఆవరణలోకి लिए जा వెళ్ళి रहे నువ్వు हो। చర్చికి పోతున్నావంట. खुदा के आवरण से लेकर होकर तुम దేవుని जो चर्च के लिए ఆవరణలోకి जा వెళ్ళి रहे నీ हो, పెళ్లి సంబంధానికి तुम పోతున్నావంట. खुदा के आवरण से होकर जो దేవుని शादी के रिश्ते के ఆవరణలోకి लिए जा వెళ్ళి रहे నీ हो, సొంత
సంతానం खुदा పొందుకోబోతున్నావంట. के आवरण से होकर तो तुम संतान దేవుని को पा रहे ఆవరణకి వెళ్ళి हो. నీ ఉద్యోగానికి నీ యొక్క స్టూడెంట్ एग्जाम लोकी పోతున్నావంట. जय खुदा के आवरण से होकर ही जो पढ़ने के वाले बच्चे जो अपने एग्जाम्स के लिए जो है पढ़ाई के लिए वो जा रहे हैं. हालेलुया. అప్పుడు మోషే వెలుగు ముఖము వెలిగినట్టు నీ ముఖము నీ పరిస్థితులు కూడా వెలుగుతాయి. जैसे హల్లెలూయా. मूसा का चेहरा प्रकाशमान हुआ उसी प्रकार से तुम्हारे चेहरे में तुम्हारी परिस्थितियां खुदा के महिमा वो ज्यादा से దేవుని ఆవరణకి వెళ్ళి प्रकाशमान బయటికి వచ్చినప్పుడు होगी. जब खुदा के आवरण से बाहर आए हैं మీరు చూస్తారు तुम ये देखोगे. ఏదో ఒక వ్యత్యాసం మీరు చూస్తారు. जय ये अंतर तुम देखोगे. ఎలాంటి వ్యత్యాసం అంటే कैसा अंतर होगा वो. యాకోబు याकूब దేవునితోని గోజాడిండు. खुदा के साथ वो जो लड़ा है ఆశీర్వాదం కొరకు గోజాడిండు. आशीषों के लिए वो जो है जंतोजहद की है. గోజాడుతున్నప్పుడు जब खुदा के पास जंतोजहद ఆ करता యొక్క है యేసు ప్రభు దేవుడు ఎంతగా వదిలించుకోవాలనుకున్నా चाहे वो यीशु मसीह खुदा कितना ही अपने आप को याकूब से యాకోబు बचाना వదులుతలేడు. चाहता वो नहीं छोड़ता యాకోబు याकूब से. వదులుతలేడు. याकूब नहीं छोड़ता है उसको. యాకోబు కాలిరిగిపోయింది. जय याकूब का जो जांग की हड्डी वो ఆ टूट गई. కాలిరిగిపోయినా సరే चाहे उसका पैर भी टूट जाए ఆయన फिर भी కుండుతున్నాడు కానీ దేవుని మాత్రం వదులుతలేడు. वो लंगड़ता है लेकिन वो खुदा को नहीं छोड़ता. खुदा के संग कुश्ती करता ही रहता है. అలాంటి ఏదో వ్యత్యాసం ఉంటది. वो एक ऐसा अंतर होगा तब దేవుని ఉదయకాల ప్రార్థనలో ఉండి जब तुम उस भोर सवेरे उठकर प्रार्थना में దేవుని रहोगे प्रभु ఆవరణకి में, వెళ్ళి బయటికి నువ్వు ఎక్కడికి పోయినా और वहां से तुम होकर जब बाहर निकल के जहां జనాలు कहीं भी जाओगे నిన్ను గుర్తుపడతారు. ఆ రీతిగా तब उस प्रकार से जो लोग तुम्हें पहचानेंगे. వీరిలో ఏదో వ్యత్యాసం ఉన్నది. इनमें कुछ ना कुछ अंतर तो है. వీరు మాలాగా పాపి కాదు. ये हमारे जैसे पापी नहीं है कि వీరు जो कहेंगे लोग. మాలాగా సాధారణంగా పని చేసేవాడు కాదు. ये हमारे जैसा साधारण काम करने वाला व्यक्ति नहीं है ఆ कि యాకోబు కుంటినట్టు వీడిలో ఏదో కనిపిస్తుంది నాకు. जिस तरीके से याकूब लंगड़ाते हैं, उसी प्रकार से हमें इसके వీడు अंदर कुछ ना कुछ దేవుని दिखता వెలుగుతో है. వచ్చిండు, ఆశీర్వాదముతో వచ్చిండు. ये जो खुदा के उजियाले में से होकर आए, खुदा के आशीष में से ये होकर आए हैं कहते हैं. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. అలాంటి కార్యాలు ऐसे कार्य మీరు దేవుని ఆవరణలోకి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు చూస్తారండి. जब तुम खुदा के आवरण से होकर बाहर निकल कर आओगे तब ऐसे कार्यों को तुम देखोगे. హల్లెలూయా. हालेलुया. మరి ఉదయ కాలమునే और भोर सवेरे उठकर బైబిల్ అంతటా जब पूरे बाइबल भर में దేవుడు ఏం చేసిండు ఉదయ కాలంలో खुदा ने भोर सवेरे उठकर क्या किया है. కొన్ని విషయాలు చూసుకొని ముగించుకుందాం. थोड़ी बातों के बारे में देखकर आज हम ये वचन संदेश ఎందుకనంటే खत्म మనల్ని करेंगे. ప్రేరేపించాలి కదా. क्योंकि हमें ये प्रेरेपण मिलना మనం चाहिए ना. బలపడాలి కదా ఉదయం లేవడానికి. हमें जो बलवंत होना है ना कि भोर सवेरे उठना है. हमें प्रार्थना के लिए कहकर నిర్గమకాండము 16వ అధ్యాయము निर्गमन की पुस्तक उसका 16 अध्याय 12వ వచనము. उसका 12 वचन. 16-12 निर्गमन पुस्तक 16 अध्याय उसका 12 वचन. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరెడులు వచ్చి వారి పల్లెమును కప్పెను. ఉదయమున మంచు వారి పల్లెము చుట్టూ పడి ఉండెను. ఉదయమున మంచు ओस వారి పల్లెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కన్నములు అరణ్యపు భూమి మీద కనబడెను. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఇశ్రాయేలు ప్రజలు పొద్దునే లేవగానే इजरायली प्रजा सवेरे उठते ही మంచు పడిన ఆ యొక్క కాలములో उस समय में वहां ओस पड़ने लगी. तब ఆ మంచు అంతా ఎగిరిపోయిందంట. वो सारी ओस जब जो है उड़ जाने के ఒక बाद సన్నటి एक पतला सा మంచు వలె ఒకటి కనిపిస్తుందంట. ओस के समान ऐसा कुछ दिखता है. ఉదయాన్నే सवेरे ही మంచు పడుతుందంటే ఎంత ఉదయమో చూసుకోండి. ओस पड़ रही है माने देखो कितना सवेरा होगा वो. ఆ మంచు ఎగిరిపోగానే उस ओस के छट्टे ही ఇంకొక లేయర్ సన్నటి మంచు ఒకటి కనిపిస్తుంది. एक जो बहुत सा पतला जो ओस के समान वो दिखता है. అదేంటంటే वो क्या है. పరలోకపు మన్నా. स्वर्गीय मन्ना. హల్లెలూయా. हालेलुया. ఆ మన్నా కురిసింది ఎప్పుడు అనంటే మంచు పడే వేళ ఉదయాన్నే దేవుడు మన్నాని కురిపించిందండి. హల్లెలూయా. देखो वो मन्ना कब बरसा है. जब भोर सवेरे ओस पड़ती है तब खुदा ने उस मन्ना को बरसाया है. ఉదయం లేచి ప్రార్థన చేయడం వల్ల ఏం జరుగుతది. भोर सवेरे उठकर प्रार्थना करने से क्या होता है. పరలోకపు మన్నా కురుస్తది. जय स्वर्गीय मन्ना बरसता है. ఆ तब మన్నా దేనికి పనికి వస్తది. वो मन्ना किस रीति से काम में आता है ఉదయం हमारे ప్రార్థన लिए. దేనికి పనికి వస్తది. भोर सवेरे की उठकर प्रार्थना किस प्रकार से ఆ काम में మన్నా आती వాళ్ళకి है. దేనికి పనికి వచ్చిందంటే वो मन्ना उनके लिए किस काम में आया है. వాళ్ళ ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత वे मिस्र देश से छुटकारा
छुटकारा पाने के बाद, విడుదల పొందిన తర్వాత छुटकारा वो लोग ఒక पाने के बाद వాగ్దానపు దేశములోకి పోవాలా, जो वादा किया प्रतिज्ञा की गई उस देश में उन्हें ఒక जाना है, వాగ్దానం పొందుకోవాలా, उस प्रतिज्ञा के वे लोगों को पाना है। నీవు కూడా ఒక వాగ్దానం పొందుకోవాలా, तुम्हें भी उस वादे को, एक प्रतिज्ञा को ఈ पानी సంవత్సర है। వాగ్దానం పొందుకోవాలా, इस साल के उस प्रतिज्ञा को तुमको पाना है। ప్రార్థనలో దేవునికి ఇచ్చిన వాగ్దానం పొందుకోవాలా, प्रार्थना में खुदा ने जो तुमको प्रतिज्ञा दी उसको तुम्हें पाना है। నీ వివాహం పట్ల నీ సంతానం పట్ల పొందుకోవాలా, तुम्हारे विवाह के विषय में, तुम्हारे संतान के विषय में ఆ तुमको पाना है। వాగ్దానంలోకి ప్రవేశించాలంటే उस प्रतिज्ञा के लिए, उसमें प्रवेश करने के लिए ఉదయకాల మన్నా भोर सवेरे आने वाला నీ वो మీద मन्ना కురవాల్సిందే। वो तुम पर जो बरसना ही है। అంతేకాదు उतना ही వారి नहीं, అరణ్యంలో ఉండగా, वे जब उस जंगल में थे, అరణ్యంలో పరిస్థితిలో ఉండగా जब उस जंगल की वैसी परिस्थिति ఆ में थे, మన్నా वहाँ मन्ना వాళ్ళ ఆకలి తీర్చింది। उनकी भूख को मिटाया है। అనుదిన మన్నా प्रतिदिन मन्ना వాళ్ళకి కలిగింది। उनको मिला है। ఉదయాన్నే सवेरे ही, ఉదయకాల ప్రార్థనలో सवेरे उठकर प्रार्थना నువ్వు करना, ఉన్నప్పుడు जब तुम वैसा उसमें ఆ रहोगे అనుదిన प्रार्थना में, ఆహారం అనేది, वो प्रतिदिन का जो ఆ आहार है, రోజుకి రావాల్సిన ఆశీర్వాదం అనేది उस दिन के लिए जो जरूरी आशीष जो है దేవుడు తప్పక కురిపిస్తాడండి। खुदा जरूर बरसाता है। హల్లెలూయా। హల్లెలూయా। కొన్నిసార్లు మీకు అర్థమైతే కొన్నిసార్లు మీకు అర్థం కావాలి, थोड़ी थोड़ी बार तुम्हें समझ में आता है, थोड़ी बार तुमको కానీ नहीं समझ ఉదయకాల आता है। ప్రార్థనలో लेकिन भोर सवेरे उठकर जो प्रार्थना करते తప్పకుండా ఆ हैं, దినము వ్యర్థం పోకుండా उस दिन जो जरूर तरीके से वो व्यर्थ ना ఆ हो, దినాన్ని जैसा దేవుడు ఆశీర్వదిస్తాడు। उस दिन को जो खुदा आशीष देता है, అరణ్యం లాంటి పరిస్థితులు ఉన్నా वैसा जंगल जैसी परिस्थिति में चाहे तुम हो, ఉదయకాల ప్రార్థనలో तुम जब भोर सवेरे उठकर प्रार्थना మీరు करना, ఉన్నట్లయితే अगर तुम इस तरीके से प्रार्थना में रहते हो तो దేవుడు మీ ఆకలి తీరుస్తాడండి। खुदा तुम्हारी भूख को मिटाता है। హల్లెలూయా। హల్లెలూయా। కాబట్టి అరణ్యంలో ఉన్నవా, इसलिए अगर तुम जंगल में हो, ఆకలిగా ఉన్నవా, भूखे हो तुम, పరిస్థితులు బాగలేవా, परिस्थिति अच्छी नहीं है क्या तुम्हारी, ఉదయకాలం అన్న మీకు అవసరము, भोर सवेरे के वो मन्ना की तुम्हें जरूरत है। ఉదయకాలం అన్న మీకు అవసరము। भोर सवेरे के उस मन्ना की तुमको మరి जरूरत ఆ है। రోజులలో उस जमाने में ఆడ యాజకులు ఉన్నారు, वहाँ पर याजक हुआ करते ప్రధాన थे, యాజకులు ఉన్నారు। प्रधान याजक हुआ करते ఆ थे। ప్రధాన యాజకులకి उन प्रधान याजक को ఉదయానే చేసి भोर सवेरे जो किया जाता పని है, ఒకటి అప్పచెప్తాడు దేవుడు। एक काम जो खुदा उनको सौंपता है उस प्रधान याजक को। లేవి కాండము लय व्यवस्था की पुस्तक 6వ అధ్యాయము उसका 6वां अध्याय 12వ వచనము, उसका 12 वचन, 6వ అధ్యాయము लय व्यवस्था पुस्तक 6वां अध्याय 12వ వచనము, उसका 12 वचन, లెవిటికస్ 6:12, लय व्यवस्था की पुस्तक उसका 6वां अध्याय 12 वचन। బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశు క్రొవ్వును దహించవలెను. హల్లెలూయా హల్లెలూయా। हालेलुया। ఉదయాన్నే सवेरे ही ఆడ యాజకులకు చెప్తున్నాడంట దేవుడు, वहाँ पर याजकों से कहता है खुदा ఉదయాన్నే कि सवेरे ही అక్కడ అగ్ని ఆరిపోకూడదు, वहाँ पर वो जो आगे वो नहीं बुझनी అగ్ని चाहिए, ఆరిపోకూడదు। वहाँ पर वो अग्नि नहीं बुझनी चाहिए। మరి ఆ రోజు तो उस दिन నువ్వు ఒక అగ్ని వలె మండుతూ ఉండాలంటే, तुम एक अग्नि के समान अगर जलते रहना నువ్వు है ఒక तो అగ్ని వలె నువ్వు పనిచేస్తూ ఉండాలంటే, अग्नि के समान तुम्हें काम करते रहना है ఒక तो దేవుని అగ్ని వలె खुदा की अग्नि के जैसे నువ్వు ఫలిస్తూ ఉండాలంటే, तुम्हें अगर फलवंत होते रहना ఆ है तो అగ్ని ఉదయాన్నే, जब वो अग्नि होती है ఆ तभी అగ్నిలో ఉదయాన్నే उस जो अग्नि में ही सवेरे తిరిగి నువ్వు కట్టెలు పెట్టాలా, फिर तुम्हें वापस उसमें लकड़ियां डालनी అక్కడ है, ఒక నీళ్లు పోయాలా, वहाँ पर पानी को डालना है तुमको, అక్కడ మాంసము వేయాలా, वहाँ पर मांस तुम्हें रखना है, అక్కడ పెట్టాల్సినవి అని పెట్టాలా। वहाँ पर रखने वाली सारी वस्तुओं को तुम्हें ఆ रखना है। దినమంతా నువ్వు అగ్ని వల్ల మండుతూ ఉండాలంటే, जो प्रतिदिन उस अग्नि के समान तुम्हें जलते रहना है तो उदयाने तुम्हें सवेरे ఆ ही కర్రలనే उन लकड़ियों को ప్రార్థనను పెట్టాలంట। प्रार्थना माने तुम्हें रखना ఆ है, అగ్ని మండుతూ ఉంటదంట। वो आग तब वो जल्दी बढ़ेगी। ఉదయాన్నే सवेरे ही వాక్యం అనే మాంసము పెట్టాలంట। वचन नामक मांस तुम्हें वहाँ रखना होगा, ఆ దినమంతా అగ్ని మండుతూ ఉండాలంటే, ताकि वो पूरा दिन वो अग्नि जो है वो उसी तरह నీ से యొక్క जलते పనిలో रहेगा। అగ్ని మండుతా ఉండాలంటే, तुम्हारे काम में अगर वो अग्नि जो నీ है वो जलती కుటుంబంలో रहे అగ్ని उसके लिए, మండుతా ఉండాలంటే, अगर तुम्हारे परिवार में वो अग्नि वैसी जलती ఉదయాన్నే रहे उसके लिए तो सवेरे ही అగ్ని చల్లారకుండా वो आग ठंडी ना ఆ हो, కర్రలు जैसा పెట్టినట్టు जैसे वो लकड़ियां डालते మీ हैं उसमें, ప్రార్థనలు, तुम्हारी प्रार्थनाएं, మీ యొక్క వాక్యము, तुम्हारे वो वचन, ఆ దేవుని వాక్యాన్ని उस खुदा के वचन को ఉదయాన్నే పెట్టండి మీ జీవితంలో। सवेरे ही तुम अपने जीवन में डालो, ఉదయాన్నే పెట్టండి మీ జీవితంలో। सवेरे ही रखो तुम अपने जीवन में उन्हें, అప్పుడు ఆ దినమంతా तब वो पूरा दिन దేవుడు అంటున్నాడు, खुदा ये कहता అవి है సమాధాన బలి అవుతుందంట। वो जय मेल मिलाप ఆ शांतिपूर्वक దినమంతా प्रभु होता, वो
वो पूरा दिन దేవుడు నీకు సమాధానం ఇస్తాడంట. खुदा तुमको शांति देता है। నీకు ఏ డబ్బులు సమాధానం ఇవ్వదు, तुमको कोई पैसा शांति नहीं ఏ देगा, కోట్లు సమాధానం ఇవ్వదు. कोई कई करोड़ रुपए भी तुम्हें शांति नहीं देंगे। ఉదయాన్నే చేసిన బలుల వల్ల जय भोर सवेरे उठ के जो तुम बलि अर्पण करते हो నీకు उसके द्वारा సమాధానం ఇస్తదండి. तुमको शांति मिलती है। హల్లెలూయా. हालेलुया। ఉదయాన్నే అలాంటి కర్రలు పెట్టి सवेरे उठकर वैसी लकड़ियों को तुम डालोगे ప్రేయర్ तो పోరంత సమాధానం కలుగును గాక. पूरे प्रेयर पॉ को उसके द्वारा शांति मिलने पाए। హల్లెలూయా. हालेलुया। చూడండి ఉదయాన్నే దేవుని యొక్క వాక్యంలో ఎన్ని విషయాలు జరుగుతున్నాయో. देखो सवेरे से देखो इस वचन में कितनी सारी ऐसी बातें हो रही है। దేవుని వాక్యములో ఎన్ని విషయాలు జరుగుతున్నాయో. देखो खुदा के इस वचन में देखो कितनी सारी बातें हो रही మీ है। యొక్క ఉదయాలు కూడా तुम्हारे भी सबके सवेरे ఒక లేజీ మార్నింగ్స్ కాకుండా जो आलसी सवेरों के समान ना होते ఒక हुए, సోమరి జీవితము, సోమరి ఉదయము కాకుండా एक आलसी सवेरा ना होते हुए ఇలాంటి మన్నా ఉదయాలు అవును గాక. ऐसा मन्ना के जैसा सवेरा ఇలాంటి तुम्हारा होने బలులు पाए। అర్పించే ఉదయం అవును గాక. ऐसे बलि अर्पण करने वाले सवेरे के समान तुम्हारे होने पाए। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అప్పుడు మీ జీవితంలో అనుదిన మన్నా, అనుదిన సమాధానం కలుగుతదండి. तब तुम्हारे जीवन में प्रतिदिन का मन्ना और प्रतिदिन का शांति तुमको मिलेगी। ఆ చూడండి దావీదును కీర్తనకారుడు కూడా రాస్తాడు. देखो दाऊद जो है भजन संहिता में ये लिखते हैं, కీర్తనలు 5వ అధ్యాయం 3వ వచనము. भजन संहिता की पुस्तक उसका 5वां अध्याय उसके 3रे वचन में ये लिखा है, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును నా కంఠస్వరము నీకు వినబడును వినబడును. హల్లెలూయా. हालेलुया। దావీదు ఎవరు అనంటే, दाऊद कौन है माने? ఎవరు అనంటే कौन है दाऊद? ఆయన వంశాన్ని ఎన్నుకున్నాడు యేసు ప్రభు. उनके वंश को चुना है यीशु मसीह ने దావీదు कि दाऊद నీ కుటుంబంలో నేను పుడతా, कि तुम्हारे परिवार तुम्हारे घराने में मैं पैदा होऊंगा। నీ ఇల్లు నాకు నచ్చింది, तुम्हारा घर मुझे पसंद आया है, నీ కుటుంబం घराना నాకు నచ్చింది, तुम्हारा परिवार तुम्हारा घराना मुझे पसंद आया నీ है, భోజనాలు నాకు నచ్చినాయి. तुम्हारे जो भोजन है वो पसंद आए हैं मुझको। చూడండి ఒక గెస్ట్ మీ ఇంటికి వచ్చినప్పుడు, देखो जब कोई मेहमान तुम्हारे घर आता है, వచ్చినప్పుడు जब वो मेहमान आता है ఇల్లంతా చక్కగా సర్ది పెడతావు, पूरा घर अब अच्छे से ठीक ठाक करके रखते हो। ఎప్పుడు లేని రీతిగా సర్ది పెడతావు. कभी ऐसा ना करते लेकिन अच्छे से ठीक ठाक करके रखते हो, ఎందుకు साफ అయ్యా करके। అంటే क्यों माने? వారు వచ్చి నీకు కాంప్లిమెంట్ చేయాలా. वो मेहमान आके तारीफ करे నీ ఇల్లు బాగుంది, कि तुम्हारा घर अच्छा है, మీ ఇల్లు మంచి రుచికరమైన భోజనం వండుతావు. तुम जो अच्छा स्वादिष्ट भोजन बनाते हो उनके लिए। ఒక్కసారి కాకుండా एक बार नहीं लेकिन 10 సార్లు నాకుతావు. जो 10-10 बार चाट के देखते हो। ఎందుకు అనంటే क्यों माने? మా భర్త తింటే తినట్లే గాని जय मेरा पति खाए तो खाकर, लेकिन ఆ గెస్ట్ మాత్రం రుచికరంగా తినాలా, जय वो जो आने वाले मेहमान बड़ी स्वादिष्ट है నన్ను कहकर वो రోజు खाना चाहिए, మెచ్చుకోవాలా, और जो मेरी बड़ाई व सराहना करे, గుర్తుండిపోవాలా, हमेशा के लिए वो याद रह जाए। అలాంటి భోజనం ఉండాలా ऐसा खाना मुझे पकाना है అని ఎంతగానో ప్రయత్నిస్తాం. कि बहुत ही ज्यादा कोशिशें करते నీ हैं। ఇల్లు నచ్చడానికి जो है तुम्हारे बच्चे నీ घर పిల్లల్ని तरीके చక్క से- పెడతా ఉంటావు. बच्चों को अच्छे से आप ठीक ठाक అరే करके వాళ్ళు रखते हो। వస్తున్నారా, अरे वो आ रहे हैं నువ్వు मेहमान, ఎప్పుడు బడబడ మాట్లాడదు, తక్కువ మాట్లాడు. तुम जो जोर जोर से बात नहीं करना, धीरे से बात करना ఓ कहकर, అమ్మాయి ఇష్టం ఉన్నట్టు కూర్చోకు, మంచి కూర్చో. जैसा मर्जी वैसा नहीं बैठना, अच्छे से పిచ్చి बैठना పిచ్చి चाहिए। జుట్టులు వేసుకోకు, మంచిగా జుట్టుకు వేసుకో. ऐसे बाल जैसे बाल मत रखो, अच्छे से बाल बना कर रखो तुम। ఎందుకు क्यों माने? వాళ్ళు వచ్చి वो आकर వాళ్ళ పిల్లల్ని उनके बच्चों को అరే వాళ్ళని చూసి నేర్చుకోరా వాళ్ళ పిల్లల్ని అనడానికి. ऐसा कहे कि देखो उन बच्चों से तुम सीखो कहकर वे लोग आने वाले मेहमान अपने बच्चों से कहे। వాళ్ళు మిగతా దినాలన్నీ చూడరు వాళ్ళ పిల్లల్ని, वो उनके बच्चों के बाकी के दिनों में तो नहीं ఆ देखेगा, ఒక్క దినము మాత్రము वो एक दिन तो చూసి నేర్చుకోరా అని అంటాడు. कहेंगे वो अपने बच्चों से कि इन बच्चों से देखकर तुम सीखो వీళ్ళకి कहकर। ఎక్కడ లేని మంట పుడుతుంది. जय उस प्रकार से इनको भी होने लगता है। వాళ్ళు ఒక లుక్ ఇస్తారు వాళ్ళ నాయన వైపు. जय वो उनकी और बस एक तरीके से नजर टका के देखते నానా हैं, कहते हैं कि వేరే వాళ్ళ గురించి చెప్పకు, నన్ను తిడితే తిట్టు అంటారు. ఇంకా जय दूसरों के बारे में मुझे मत कहो इस तरीके से, ఎంతనా తిట్టుకో, వాళ్ళని చూసి నన్ను మాత్రం తిట్టకు అని అంటారు. चाहे तुम मुझे कितना भी डांट लो पिता, लेकिन उनको देखकर तुम सीखो उनसे कहकर ऐसा ఎంతగానో ना कहो। ప్రయత్నిస్తా ఉంటారు మీ ఇల్లు నచ్చాలని. तुम्हारा घर लोगों को पसंद आए, कितनी कोशिशें करते हो इस అందరూ बात వచ్చి के लिए, మెచ్చుకోవాలని చెప్పి. आकर सब लोग बड़ाई करे, सराहना करे, हालेलुया। हालेलुया। దేవుడు खुदा నువ్వు ఒక్క రోజు యాక్టింగ్ కాదు గాని जो एक दिन का वो नाटक, वो एक्टिंग नहीं, लेकिन దేవుడు అంతర్యాన్ని చూసిన వాడని చూసుకున్నాము. हमने इससे पहले वचन में देखा खुदा अंतर मन को जानने वाला खुदा దేవుడు है। దావీదు ఇంటిని చూసిన వాడు. जय खुदा ने दाऊद के घराने को देखा है, లోకమందరింటి కన్నా
जय दुनिया भर के सारे ఈ लोग ఇల్లు घराने నాకు से నచ్చింది, तुम्हारा घर तुम्हारा घराना ఈ मुझे ఇల్లు నాకు पसंद आया, నచ్చింది, तुम्हारा घर तुम्हारा घराना मुझे నేను पसंद వీళ్ళ आया कहता పిల్లలుగా है, పుడతా, నేను मैं इनके संतान के तौर पर ఇలాంటి पैदा होऊंगा, పిల్లలుగా నేను పుడతా, నేను ऐसा इनके संतान के जैसे నాకు मैं पैदा ఇలాంటి होऊंगा, డాడీ కావాలా, मुझको ऐसा पिता నాకు चाहिए, ఇలాంటి మమ్మీ కావాలా, मुझको ऐसी माँ चाहिए, ఇలాంటి ఫ్యామిలీ కావాలా, मुझको ऐसा परिवार నాకు चाहिए, ఇలాంటి ఫ్యామిలీ కావాలా, मुझको ऐसा परिवार चाहिए, ఇలాంటి భోజనం నా ఇంట్లో కావాలా, ऐसा भोजन मेरे घर में मुझको चाहिए, ఇలాంటి బట్టలు నేను వేసుకోవాలా, ऐसे कपड़े में मैं पहनना, వీళ్ళ పిల్లలకేసే బట్టలు నేను వేసుకోవాలా, ये इनके बच्चों को जो देते कपड़े वैसे ఈ ఇల్లు कपड़े నాకు मैं చాలా पहनना, నచ్చింది, ये घर मुझको बहुत पसंद నాకు आया, ఇదే ఇల్లు కావాలా मुझको यही घर అని चाहिए, దేవుడు అదే ఇంట్లో పుట్టిండు. कहकर वो खुदा जो उसी घर में पैदा हुए దాంట్లో हैं, ఒక కారణం ఏంటంటే लेकिन उसमें एक कारण ये है ఉదయాన్నే कि सवेरे ही దావీదు కంఠ స్వరము दाऊद के गले की आवाज దేవునికి వినిపిస్తుండే. वो खुदा को जो है सुनाता है, ఉదయాన్నే లేచి सवेरे ही उठकर దావీదు పాటలు పాడుతుండే. दाऊद गीत गाया करता था, హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया, ఉదయాన్నే सवेरे నీ ही స్వరం ఎట్టున్నా तुम्हारी आवाज कैसी होनी चाहिए, దేవుడి చిన్న దయ్యం ఇచ్చిన నీకు స్వరం, जो तुमको आवाज खुदा ने दिया या शैतान ने दिया నీకు है, స్వరం దేవుడి చిన్న దయ్యం ఇచ్చిన, तुमको जो आवाज दिया वो खुदा ने దేవుడి दिया చిన్న शैतान ने దయ్యం दिया, ఇచ్చిందా? खुदा ने दिया या शैतान ने दिया है तुमको आवाज, ఆ దేవుని కొరకు అదే స్వరముతోని ఉదయాన్నే నువ్వు పాడును గాక. उस खुदा को उसी आवाज से तुम जो उन खुदा के गीतों को तुम गाओ ప్రతిరోజు प्रतिदिन। పాటలు బుక్కి అమ్మా. నేను కూడా ఈ వాక్యంలో నేను బలపడుతూ इस वचन के द्वारा मैं भी बलवंत होते हुए, బైబిల్లో ప్రతిరోజు 3 అధ్యాయాలు చదవమని ఎప్పటి నుంచో ప్రేయర్ పవర్లో చెప్తా ఉన్నారు. जो कई समय से जो इस प्रेयर में कहा जा रहा है कि प्रतिदिन बाइबल के जो 3 अध्याय को पढ़ा మరి जाए, దేవుడు कहकर నా ఇంటిని కూడా खुदा ने मेरे घर को దేవుడు भी ఎన్నుకోవాలని చెప్పి खुदा चुने कहकर, దేవుడు మాట్లాడినప్పటి నుంచి खुदा ने जब से बात किया है तब से ఈ ప్రేయర్ పవర్ క్రైస్తవ మధుర గీతములు పాటల బుక్ నుంచి ये प्रेयर के मसीही गीतों के इस किताब में से ప్రతిరోజు प्रतिदिन ఫస్ట్ పాట నుంచి पहले गाने से शुरू करते हुए రోజు పొద్దున हर दिन सवेरे ఉదయాన్నే 3 పాటలు దేవునికి వినిపించడం మొదలు పెట్టిన. सवेरे जो హల్లెలూయా. 3 गीतों को गाकर मैं खुदा को सुनाने लगा हूँ, బైబిల్ हालेलुया। వాక్యమే కాదు, बाइबल का वचन ही नहीं, ప్రతిరోజు प्रतिदिन ఉదయాన్నే सवेरे మీరు ही వంట చేస్తూ కావచ్చు, तुम चाहे खाना पकाते हो उस समय हो, మీ బండి ఉద్యోగానికి నడుపుతూ కావచ్చు, या तुम अपनी गाड़ी चलाते हो नौकरी के लिए రోజు जाते हुए, ఒక పాట పాడి దేవునికి వినిపించును గాక. तुम सब जो है गीत को गा के खुदा को तुम सुनाने पाओ, దావీదు కంఠ స్వరము ఉదయాన్నే దేవుడు విన్నట్టు जैसे दाऊद के गले की आवाज को खुदा प्रतिदिन ఈ सुनता రోజు है। ఇన్ని ఇండ్లలోకెళ్ళి, जो आज के दिन इतने सारे घरों ఈ में से, ప్రేయర్ పవర్ ఇండ్లలోకెళ్ళి इन प्रेयर बॉक्स के घरों में से మీ కంఠ స్వరాలు ఉదయాన్నే దేవునికి వినిపించును గాక. तुम्हारी गले की आवाज है जो खुदा को प्रतिदिन सवेरे सुनाई देने ఈ पाए। క్రైస్తవ మధుర గీతములు మీరు కూడా కంప్లీట్ చేయును గాక. ये सारी जो मसीह गीत की ये जो किताब है ये पूरी आप कंप्लीट అట్లా करने पाओ, కంప్లీట్ చేయండి, वैसा आप कंप्लीट करो, మీ ఇల్లు गाकर రూపాంతరం పొందుతది. तुम जो रूपांतर पाओगे। ఎలాంటి ఇల్లుగా తయారవుతుందంటే किस प्रकार से तुम्हारा रूपांतर होगा? దావీదు ఇల్లుగా మీ ఇల్లు మారును గాక. दाऊद के घर के समान तुम्हारा घर बन जावे। చూడండి, మారడానికి వచ్చిన వీడికి నువ్వు देखो तुम यहाँ पर बदलने के लिए आए हो, క్రైస్తవుడుగా ఉండి విశ్వాసిగా ఉండి तुम एक मसीह एक विश्वासी के तौर వశములో पर ఉండడానికి వచ్చినవు నువ్వు ఈ రోజు. उस खुदा के वश में तुम हो जाने के लिए आए ఆయన हो। आज వశములో ఉండాలంటే ఈ రీతిగా నువ్వు మారబోతున్నావు. నువ్వు उनके वश में होने के लिए तुम इस रीति से बदलने वाले हो। దేవుడు నిన్ను ఎదిగించి తలగా నిలబెట్టును గాక. जो खुदा तुम्हें इस प्रकार से जो ऊंचा बड़ा का सिर के समान खुदा तुम्हें అలా रखे, నిలబెట్టాలనుకొని నిన్ను మారుస్తుంది ఈ రోజు. जो वैसा तुम्हें खड़ा करना चाहता है खुदा, इसलिए आज के दिन खुदा तुमको बदलता నీ है, ఇంటిని మారుస్తున్నాడు. तुम्हारे घर को वो बदलते हैं। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మరి ఉదయాన్నే इसलिए सवेरे ही మీ ఉదయాలు ఆవలింతు ఉదయాలు కాకుండా जो तुम्हारे जो सवेरे वो अंगड़ाइयां उबासियां लेते हुए सवेरे ना हो, लेकिन ప్రేయర్ పవర్ క్రైస్తవ మధుర గీతములైన ఉదయాలు అవును గాక. प्रेयर पॉक के मसीही गीत वाला वो जो सवेरा हर एक का होने पाए। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మీ ఉదయాలు మారుతున్నాయా లేవా? तुम्हारे सवेरे बदले या नहीं? సిద్ధంగా ఉన్నాయా? तैयार हो? లేదా రేపు ఉదయం ఈ రోజు ఉదయం లాగానే ఉంటుందా? नहीं तो तुम्हारा कल का सवेरा आज के सवेरे के जैसी रहेगा क्या? అలా ఉంటే अगर वैसा हो तो అది నీ ఇష్టం. वो तुम्हारी इच्छा है। మొన్నప్పుడు ఆన్లైన్లో ऑनलाइन में మొన్న ఒకటి ఊరికి వెళ్ళేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో లైవ్ వస్తూ ఉంటాం. जब हम किसी गांव के लिए जा रहे तो इंस्टाग्राम में जो फेसबुक में लाइव हम आए थे,
అప్పుడు వాళ్ళతోని ఎక్కువ సమయం గడపొచ్చు. అంటే ఏమేమో అడుగుతా ఉంటారు, నేను ఏవేవో చెప్తా ఉంటా వాళ్ళకి, ఏవేవో కాదు దేవుని విషయాలు చెప్తుంటా. लोग जो वो सामने से खुदा के बारे में वे लोग पूछते, मैं उनको खुदा की बातों को बताता हूँ, ये सब कुछ होता है. అయితే ఒక సిస్టర్ అడిగింది, तो एक सिस्टर ने पूछा उसमें అన్న మా ఫ్రెండ్ అడిగింది, कि अन्ना मेरी दोस्त ने ये నువ్వు पूछा యేసు है ప్రభు నమ్ముతావు కదా, कि तुम यीशु मसीह को मानते हो ना. యేసు ప్రభు అంత సృష్టించిండు కదా, यीशु मसीह ने सब सृष्टि की है ना. యేసు ప్రభు यीशु मसीह ने పరలోకము నరకము సృష్టించిండు కదా. जो स्वर्ग और नरक को बनाया है ना. మరి యేసు ప్రభు అంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, जब यीशु मसीह इतना प्रेम करने वाला खुदा है तो కేవలము పరలోకమే సృష్టించొచ్చు కదా, నరకం ఎందుకు సృష్టించిండు? सिर्फ स्वर्ग ही बनाना चाहिए था ना, वो फिर उन्होंने नरक क्यों बनाया? నరకము సృష్టించొద్దు కదా नरक नहीं बनाना चाहिए था అంటే ना. నీ యేసు ప్రభుకి ప్రేమ లేదా? क्या कि तो यीशु मसीह बारे में प्रेम नहीं है మనుషుల మీద तुम्हें? ప్రేమ లేదా? क्या यीशु मसीह को इंसानों पर प्रेम नहीं है ఇలా क्या? అడిగిండ్రు అన్న, నేను ఏం జవాబు చెప్పాలని అడిగింది. ऐसा मुझसे सवाल किया गया अन्ना, मैं इसका क्या जवाब दूं कहकर वो सिस्टर कहती है. అయితే దేవుడు మాట్లాడింది ఏంటంటే, तो खुदा ने क्या कहकर बात किया है? సాతాను शैतान जो है నిన్ను బానిసగా ఉంచుతుంది, जब वो तुम्हें इसके लिए आता है, దేవుడు खुदा जो है నీకు స్వేచ్ఛనిస్తాడు. तुमको वो आजादी देता है. సాతాన్ అంటది, शैतान कहता है నీకు పరలోకం లేదు, तुम्हारे लिए स्वर्ग नहीं है, నువ్వు కేవలం నరకానికే రావాలా. तुम्हें सिर्फ नरक ही आना है. దేవుడు అంటాడు, लेकिन खुदा कहता है పరలోకమా నరకమా నీ ఇష్టం, स्वर्ग या नरक ये तुम्हारी इच्छा है, నీ స్వేచ్ఛ. तुम्हारी ये आजादी व स्वेच्छा है. ఇప్పుడు ఈ యొక్క స్వేచ్ఛనిచ్చినోడు ప్రేమమయుడా, లేకపోతే ఒకటే ఆప్షన్ ఇచ్చి దాంట్లోకే రావాలన్నాడు ప్రేమమయుడా? अब तुमको ये आजादी ये स्वेच्छा देने वाला ये प्रेमी खुदा है, नहीं तो सिर्फ एक ही देकर तुमको जाने का ये एक ही रास्ता, कोई दूसरा विकल्प नहीं है कहने वाला లోకమంతా ये प्रेम చెప్తది करने वाला खुदा స్వేచ్ఛనిచ్చినోడే है. ప్రేమమయుడు అని. सारी दुनिया में जो स्वेच्छा व आजादी देने वाला वही जो है प्रेम करने वाला ఈ खुदा. రోజు కూడా దేవుడు ప్రతి ఆదివారమే కావచ్చు चाहे यहाँ पर प्रभु चाहे वो हर रविवार हो, నీకు స్వేచ్ఛనిస్తున్నాడు. खुदा तुम्हें यह स्वेच्छा या आजादी देता వాక్యముతో है. నీ జీవితాలు మార్చుకుంటావా? वचन के द्वारा तुम अपने जीवन को बदलोगे, లేకపోతే नहीं तो ఇంకొక దారి ఉన్నది, एक और रास्ता నీ है. యథావిధి దారి, जैसा जैसा तुम आए हो, రోజులాగానే దారి. जैसा रोजमर्रा तुम అన్నా रहते నేను हो. ఇప్పుడు వరకు ప్రేయర్ చేసిన విశ్వాసంగా ఉన్నా, अन्ना मैं अब तक प्रार्थना किया हूं, मैं विश्वासी ही हूँ, సరిపోతుందా కదా అన్నా? ये तो काफी है ना अन्ना? సరిపోదు. नहीं है ये काफी. ఆగిపోయినావంటే तुम अगर रुक गए हो माने నీ నరకానికి దారి మొదలైనట్టు. तुम्हारे नरक जाने के रास्ते की शुरुआत हो गई है. దేవుల్లో ఎప్పుడు ముందుకు పోవడమే ఉంటది. खुदा में हमेशा आगे बढ़ते ఈ रहना ही రోజు होता है. విశ్వాసము నుంచి ముందు అడిగేసి आज के दिन विश्वास से आगे कदम ఆయన बढ़ाकर వశంలోకి వస్తా ఉన్నారు. उनके वश में जो है हो जाने के लिए నీ हम आते हैं. ఉదయాలన్నీ మారుతా ఉన్నాయి. तुम्हारे जो सवेरे हैं वो सब बदलने वाले हैं. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. అట్లా उस प्रकार से స్వేచ్ఛ ఉంది మీకు. तुमको ये आजादी ये स्वेच्छा है, రేపు ఉదయాన్ని మార్చుకునే స్వేచ్ఛ, अपने सवेरों को बदलने की ये రేపు आजादी, ఉదయాన్ని నరకానికి తీసుకెళ్లే స్వేచ్ఛ. नहीं तो तुम्हारे सवेरों को तुमको जो है नरक ले जाने वाली वो మరి आजादी అంతే भी. కాదు, వీళ్ళందరే కాదు, ये सब लोग ही नहीं, लेकिन యేసు ప్రభు కూడా यीशु मसीह भी. మార్కు సువార్త 1వ అధ్యాయము मरकुस की पुस्तक पहला अध्याय 35వ వచనములో, 35वां वचन. గాస్పెల్ ఆఫ్ మార్క్ 1st chapter 35 verse, मरकुस की पुस्तक पहला अध्याय उसके 35वें वचन में ये कहकर लिखा है, ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. పెందల కాడనే లేచి जब भोर सवेरे ही उठकर, రాత్రి ఉండగానే, जब अंधेरा ही था, వెలుగు రాకముందే उजियाला आने से पहले యేసు ही ప్రభు లేచి ప్రార్థన చేయడానికి यीशु मसीह उठकर प्रार्थना करने वो అప్పుడు गए యేసు हैं. ప్రభుని కూడా చూస్తున్నాం, हाँ, हम यीशु मसीह के बारे में भी देखे हैं, ప్రార్థన చేయడం చూస్తున్నాం. उनका प्रार्थना करना भी हमने ये देखा है అట్లానే इस యేసు बारे में. ప్రభు కేవలం ఉదయమే కాదు ప్రార్థన చేయడం. ऐसा कहकर सिर्फ यीशु मसीह सवेरे ही नहीं जो प्रार्थना करते थे, యేసు ప్రభు దినమంతటా ఎన్నో సార్లు ప్రార్థన చేసిండు, यीशु मसीह पूरे दिन भर में कई बार प्रार्थना करते थे. ఎన్నో సార్లు చేసిండు. कितने ही बार वो प्रार्थना करते కానీ थे. యేసు ప్రభు కూడా ఉదయాన్నే ప్రార్థన చేసిండు. लेकिन यीशु मसीह भी जो है भोर सवेरे उठकर प्रार्थना किए हैं. కేవలం ఉదయ ప్రార్థనలే सिर्फ भोर सवेरे करना प्रार्थना, దేవుడు వింటాడు అనట్లేను. जैसे वो भोर सवेरे की भी प्रार्थना ही खुदा सुनेगा ऐसा नहीं कहता हूं मैं. ఉదయ ప్రార్థన వల్ల వచ్చే బెనిఫిట్స్ మాత్రమే చెప్తున్నా. भोर सवेरे उठकर प्रार्थना करने के द्वारा मिलने वाले लाभ क्या है उसके बारे में मैं कहता हूं तुमसे. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు కూడా ఉదయం ప్రార్థన చేసిండు. इसलिए यीशु मसीह ने भी जो वो भोर सवेरे प्रार्थना किए हैं. దాని తర్వాత చూడండి, उसके बाद देखिएगा, ఉదయ ప్రార్థన అంటే, सवेरे करना प्रार्थना माने, ఉదయ ప్రార్థన అంటే सवेरे उठ के प्रार्थना करना
न माने మనం ఆ రోజు దేవుడికి ఇచ్చే దర్శన భాగము हम जो 6 दिन का जो खुदा को देते 10वां अंश దేవుడికి ఇచ్చే దర్శన భాగము खुदा को जो हम 10वां अंश देते हैं మరి దర్శన భాగం విషయంలో 10वां अंश देने के विषय में 10% जो 10 भाग उसका 10% 10% మన సంపాదనలకి వెళ్ళి దేవుడికి ఇస్తాము हमारी कमाई में से हम खुदा को देते हैं చాలా మంది ఏమనుకొని ఇస్తారంటే बहुत से लोग क्या सोच के देते ఇగో हैं నేను చాలా కష్టపడి సంపాదించిన कि खुदा मैंने बहुत मेहनत करके कमाया हूँ నా దాంట్లోకి వెళ్ళి मेरे उसमें से ఇగో 10% ఇస్తున్నా देखो मैं 10% दे रहा हूँ ఈ మెంటాలిటీతో ఇస్తారు जो ये इस मानसिकता के साथ देते చాలా हैं మటుకు క్రైస్తవత్వంలో అదే మెంటాలిటీ ఉన్నది बहुत से मसीह ईसाई लोगों में यही मानसिकता నీ है విశ్వాసం అట్లా ఉండొద్దు तुम्हारा विश्वास ऐसा नहीं होना चाहिए అది నీ కష్టం కాదు वो तुम्हारी సరే, मेहनत నీ नहीं కష్టం ఉండొచ్చు तुम्हारी मेहनत होगी కానీ लेकिन నీ సంపాదన కాదు वो तुम्हारी कमाई नहीं है అది నీ సంపాదనగా నువ్వు గుర్తించినవంటే तुम अगर उसे अपनी कमाई के जैसे पहचानोगे तो అది वो ఫలించదు फलवंत नहीं होगा ఫలించదు वो फलवंत नहीं ఆ होगा 100% దేవుందే वो पूरा 100% खुदा का ही है కానీ लेकिन ఆ 100%లోకి వెళ్ళి वो 100% में से 90% నేను వాడుకుంటున్న యేసుప్రభు 90% मैं इस्तेमाल कर रहा हूँ प्रभु 90% నేను వాడుకుంటే యేసుప్రభు 90% मैं इस्तेमाल करूंगा నీ प्रभु 10% నీకు విడిచిపెట్టి 90% నేను వాడుకుంటే ये యేసుప్రభు 10% मैं आपके लिए छोड़कर बाकी का 90% मैं अपने लिए इस्तेमाल करूंगा ఇలాంటి प्रभु విశ్వాసం ఉండాలా ऐसा विश्वास रहना चाहिए ఇలాంటి ఆలోచన ఉండాలి ऐसी सोच रहनी चाहिए हम में 100% నాది 10% దేవునికి ఇస్తున్నా ये पूरा 100% मेरा है इसमें से 10% मैं खुदा को दे रहा हूँ అలాంటి ఆలోచనలు మానుకోండి ऐसी अगर सोच तुम में है तो उसे बदल दो तुम ఆశీర్వాదాలు రావు तुमको आशीषें नहीं मिलेगी సైతాను వాక్యముతోనే నిన్ను శోధిస్తది शैतान जो वचन के द्वारा ही तुम्हारी परीक्षा लेगा तुम्हें शोधित करेगा 100% దేవుందే 100% खुदा का ही కానీ है దాంట్లోకి వెళ్ళి 90% మనం వాడుకోనికి దేవుణ్ణి అడిగి తీసుకుంటున్నాము उसमें से 90% हम जो इस्तेमाल करने के लिए खुदा से मांग कर ले ఆ रहे हैं 90% నువ్వు వాడడం మొదలు పెడితే అట్లా जब उस 90% को उस प्रकार से इस्तेमाल करना जब तुम शुरू 90% करते हो ఉండదు. तुम 90% में नहीं रहोगे लेकिन 90,000%గా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడండి హల్లెలూయా 90,000% के तौर पर खुदा उसे आशीषित करेगा హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया అందుకే చాలా మంది దర్శన భాగాలు ఇస్తున్నా మేము అంతగా ఫలిస్తలేమన్నా इसलिए बहुत से लोग कहते हैं कि जो हम दशवांश दे रहे खुदा को लेकिन हम उतना फलवंत नहीं हो रहे हैं अन्ना के మొట్టమొదటిది कर। ఏ నెలలో ఇస్తున్నాం అనేది ముఖ్యము किस तरीके से किस मानसिकता से दे रहे हो ये जरूरी है రెండవది ఏ విశ్వాసముతో ఇస్తున్నాం అనేది ముఖ్యం और दूसरा किस विश्वास के साथ तुम दे ఏ रहे हो విశ్వాసముతోనే ఇస్తున్నాం तुम किस विश्वास के साथ दे रहे हो ये जरूरी है హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया అట్లనే ఉదయకాల ప్రార్థన అనేది उसी प्रकार से भोर सवेरे उठ के प्रार्थना करना దేవునికి ఇచ్చిన దర్శన భాగము నువ్వు जो तुम खुदा को देते हो दशवां अंश ఆ है वो। దినమంతటిలో उस पूरे दिन भर में మొట్టమొదటిది దేవునికి ఇచ్చి सबसे पहले खुदा को देकर యేసయ్యా ఈ దినము మాకు ఇచ్చినవు प्रभु आपने हमें ये दिन ఈ दिया है దినమంతా నీదే యేసు ये ప్రభువా पूरा दिन आपका ही है प्रभु మొట్టమొదటిగా నీకు ఇచ్చి सबसे पहले मैं आपको देकर మిగతా సమయం అంతా నువ్వు ఇచ్చిన సమయం అంతా కూడా దేవా నేను నా పని చేసుకుంటా అని నువ్వు బయలుదేరిపోతావంట హల్లెలూయా जो समय आपने दिया प्रभु उसमें से सबसे पहले आपको समय देगा बाकी के बचे समय में मैं अपना काम काज करने के लिए बाहर निकल कर जाऊंगा प्रभु అప్పుడు అందరికి तब सबको 12 గంటలు పని చేస్తారు 12 घंटे में काम करते हो కానీ నువ్వు 12 గంటలు పని చేస్తావు కానీ कि तुम जो 12 घंटे में काम करते हो लेकिन దేవుడు ఆ 12 గంటల్ని खुदा उन 12 घंटों को బహుగా దీవించి ఆశీర్వదిస్తారండి बहुत रीति से जो है वो आशीषित करते ఆ हैं దినాన్ని దేవుడు దీవించి और उस ఆశీర్వదిస్తాడు दिन को खुदा जो है आशीषित करता है చూడండి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది देखो उत्पत्ति की पुस्तक के पहले अध्याय के पहले वचन में ये लिखा है ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను చాలండి హల్లెలూయా హల్లెలూయా. అదే రీతిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము उसी प्रकार से मत्ती पुस्तक 6वां अध्याय 33వ వచనం 33वां वचन కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అప్పుడు అవన్నీ మీకు అవన్నీ అనుగ్రహింపబడును మీకు మొదట ఏం వెతకాలంట सबसे पहले हमें किस बात की खोज करनी है నీ ఉద్యోగమా तुम्हारी नौकरी क्या నీ చదువా तुम्हारी पढ़ाई क्या ఏం వెతకాలా
क्या ढूंढना है, किस बात నీ की खोज భర్తనా करनी है? నీ భార్యనా तुम्हारे पति को या तुम्हारी पत्नी को क्या, నీ పిల్లల్నా हमारे बच्चों को क्या, ఏం వెతకాలా क्या ढूंढना है, क्या खोज करनी దినములో है? మొట్టమొదటిది ఏం వెతకాలా दिन में सबसे पहले किस बात की तुम्हें खोज करनी है? దినములో మొట్టమొదటిది ఏం వెతకాలా दिन में सबसे पहले किस बात की खोज करनी है? ఏం వెతుకుతారు क्या खोज करोगे నీ तुम? क्या ఫోన్ ని ढूंढोगे? వెతుకుతారా अपने फोन को ढूंढोगे क्या? నీ ఫోన్ ని వెతుకుతారా तुम अपने फोन को ढूंढोगे क्या? దినంలో మొట్టమొదటిగా सो दिन में सबसे पहले तुम क्या करोगे? దేవుని రాజ్యాన్ని వెతకాలా खुदा के राज्य की खोज करना है तुमको। ఉదయకాల ప్రార్థన అందుకే भोर सवेरे की प्रार्थना इसलिए ही है, దేవుని వెతకడానికి जय खुदा को ढूंढने ఆ की खोज దినంలో करने के लिए। మొట్టమొదటిగా దేవుని వెతికినప్పుడు जय जब तुम सबसे पहले प्रार्थना में खुदा ఆ की खोज करोगे దినమంతా మీకు అనుగ్రహింపబడతాయంట तब वो पूरा दिन तुमको दिया जाएगा। అట్లా అని చెప్పి అక్కడ ऐसा कहकर वहां पर దేవుడు కేవలం ఇదే వెతకాలి అని రాసలేదు खुदा ने सिर्फ यही ढूंढना, इसी बात की खोज करना कहकर नहीं लिखा है। మొట్టమొదటిగా వెతుకు అని రాస్తున్నది सबसे पहले ये कहकर लिखा है कि तुम ढूंढो, खोज करो అట్లనే कहकर। దానియేలు కూడా उसी प्रकार से दानिएल भी 3 సార్లు ప్రార్థన చేసేవారు 3 बार वो प्रार्थना क्या करता था दिन ఉదయాన్నే में से। ప్రార్థన చేసేవారు भोर सवेरे उठ के प्रार्थना करता था, మధ్యాహ్నం ప్రార్థన फिर చేసేవారు दोपहर में प्रार्थना करता था మరి రాత్రి और ప్రార్థన फिर रात में చేసేవారు प्रार्थना करता था वो। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా। మరి ఇంకొకటి ఉదయకాల ప్రార్థన వల్ల వచ్చే లాభం ఏంటంటే एक और लाभ जो भोर सवेरे उठकर प्रार्थना करने पर मिलता है वो ये है ఉదయ ప్రార్థన వల్ల कि भोर सवेरे उठ के प्रार्थना करने से మీరు రాత్రి 10 గంటల తర్వాత कि तुम रात में जो 10 बजे के बाद తీసుకునే जो तुमने नहीं लिया పిచ్చి పిచ్చి నిర్ణయాల నుంచి రక్షిస్తది वो पागल पागल निर्णय से खुदा तुमको बचाएगा। ఎక్కువ మటుకు ज्यादातर हद तक తప్పుడు నిర్ణయాలు गलत निर्णय రాత్రి 10 గంటల తర్వాతనే తీసుకుంటారు रात के 10 बजे के बाद ही लोग लेते हैं, ఏదైనా తప్పుడు స్నేహం ఉన్నా या कुछ गलत दोस्ती ఆ हो రాత్రిలోనే జరుగుతది वो रात के समय में ही होती है, ఏదైనా వ్యసనాలు ఉన్నా या कुछ व्यसन हो మీ ఉద్యోగం తర్వాతనే పోతారు वो तुम्हारे नौकरी के बाद ही जो तुम उसके लिए అలా जाते ఎన్నో हो। రకాలుగా ऐसे बहुत सी प्रकार से రాత్రి 10 గంటల తర్వాత जो रात के 10 बजने के बाद తప్పుడు నిర్ణయాలు జరుగుతాయి गलत निर्णय ऐसे होते కానీ हैं। ఎప్పుడైతే लेकिन నువ్వు जब ఉదయకాల ప్రార్థన మొదలు పెట్టిన भोर सवेरे की प्रार्थना तुम शुरू करते हो, ఉదయకాల ప్రార్థన మొదలు పెట్టిన सवेरे उठकर प्रार्थना करना जब तुम నీ शुरू करते రాత్రి हो 10 గంటల తర్వాత ఉండే పిచ్చి పిచ్చి జీవితం అంతా కూడా నాశనం అయిపోతుందండి तुम्हारे रात के 10 बजे के बाद के जो बेकार के जो जीवन जो होता है वो पूरा नाश हो 10 जाता है। గంటల తర్వాత ఉన్న జీవితాలన్నీ వెళ్ళిపోతాయి जो है रात के 10 बजे के बाद का जो तुम्हारा जीवन जो होता है वो पूरा दूर हो जाता है ఆ तुमसे। 10 గంటల లోపు నువ్వు వెళ్ళి उस 10 बजे के पहले से ही నేను तुम जाते हो। ఉదయాన్నే లేవాలా तुम्हें जो सवेरे ही उठना है అని వెంటనే వెళ్ళి నువ్వు నిద్రిస్తావు इसे जल्दी जाकर तुम सो जाते దేవుని हो। కొరకు వేచి చూస్తావు खुदा के लिए तुम इंतजार करते हुए तुम దేవుని रहते हो। కొరకు వేచి చూడడానికి నువ్వు పడుకుంటావు खुदा के लिए ताक लगे इंतजार करने के लिए तुम जल्दी जाकर सो जाते हो। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। దేవుని కొరకు వేచి చూసేవాళ్ళు जो खुदा के लिए ताक लगा इंतजार करते हैं वे लोग దేంతో ఎగురుతారంట किसके साथ वे उड़ेंगे? పక్షిరాజు రెక్కల వలె నూతన బలం వేసుకొని उकाब पक्षी के जो है पंखों के समान नया बल धारण करके ఎగురుతారంట वे लोग जो హల్లెలూయా है उड़ेंगे। కాబట్టి हालेलुया। నువ్వు నిద్రపోయేటప్పుడు इसे जब सोने जाते हो तुम దేవుని కొరకు వేచి చూస్తూ నిద్రపో खुदा के लिए ताक लगा इंतजार करते तुम सोने ఉదయాన్నే जाओ। లేవాలా నేను मैं सवेरे ही उठना, దేవుని కొరకు లేవాలా मैं खुदा के लिए उठना, ఉదయ ప్రార్థన మొదలెట్టాలా और सवेरे उठ के प्रार्थना शुरू దేవుని करना। కొరకు వేచి చూస్తూ నిద్రించు खुदा के लिए ताक लगा इंतजार ఆ करते రోజు हुए तुम నూతన सो, బలముతో నువ్వు లేస్తావండి और तुम जो उस दिन एक नए बल के साथ तुम उठोगे। చూడండి రోమిలకు రాసిన పత్రిక देखो रोमियो की पुस्तक 2వ అధ్యాయము उसका 12 अध्याय 2వ వచనములో उसका दूसरे वचन में ये लिखा है, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలండి హల్లెలూయా हालेलुया। చూడండి ఇక్కడ అంటున్నాడు देखो यहाँ पर ये कहते हैं कि వ్యర్థమైన వాటివన్నీ కూడా जो सब कुछ व्यर्थ जो है విడిచిపెట్టండి उन सारी व्यर्थ बातों को छोड़ లోక दो। మర్యాదలన్నీ కూడా दुनिया की जो सारी मर्यादाएं हैं उन విడిచిపెట్టండి सबको तुम छोड़ दो। నీ స్నేహితులు అంటారు तुम्हारे दोस्त ये कहते होंगे, రా మా ఇంటికి దావతికి రా అంటారు आओ तुम हमारे घर दावत के लिए कहकर। అన్ని ఫంక్షన్లు మంచిగా ఉంటాయి सारे जो फंक्शंस होते हैं वो अच्छे होते हैं। 7 గంటల ఫంక్షన్ మంచిగా ఉంటది 7 बजे का जो फंक्शन वो अच्छा होता है। రాత్రి 10 కాగానే ఫంక్షన్ మారిపోతది रात के 10 बजे वो फंक्शन बदल जाता है। తాగుడు మొదలైతాయి शराब पीना शुरू होता है, గొడవడ మొదలైతాయి लड़ाई झगड़े शुरू होते हैं, వ్యభిచారం మొదలైతది व्यभिचार शुरू होता है, పాపము మొదలైతది पाप शुरू होता है, తప్పుడు నిర్ణయాలు మొదలైతాయి गलत निर्णय शुरू होते हैं, అనారోగ్యం మొదలైతాయి जय सेहत का बिगड़ना ये शुरू होता है, అన్ని మొదలైతాయి सब कुछ शुरू होता है। అలాంటి అన్ని కూడా విడిచిపెట్టు అంటున్నాడు वैसी सारी बातों को हमें छोड़ देना है। అలాంటి అన్ని కూడా విడిచిపెట్టు वैसी सारी बातों को हमें छोड़ देना है। ఫంక్షన్ పోతే 7 గంటలకు పోక త్వరగా పోయి దేవుని కొరకు వేచి చూసే వాళ్ళ మనం అని చెప్పి పోయి పడుకో
चाहे फंक्शन के लिए जाते हो जल्दी 7 बजे के समय में जाओ, फिर वापस जल्दी आ जाओ ताकि तुम जो जल्दी से खुदा को ताक लगा इंतजार करते रहने के కాబట్టి लिए। इसलिए ఉదయకాల ప్రార్థన మొదలు పెడితే भोर सवेरे प्रार्थना करना तुम शुरू करें రాత్రి तो 10 గంటల తర్వాత ఉండే పిచ్చి పిచ్చి నిర్ణయాలు పిచ్చి పిచ్చి జీవితం అంతా కూడా మీరు మానుకోగలుగుతారు। रात के 10 बजे के बाद जो बेकार के निर्णय व जीवन जो तुम्हारे होते वो सब कुछ तुम बदल सकते हो। మనము हम जो है ఒక దినాన్ని ఎట్లా చూస్తాం? एक दिन को हम कैसे देखते हैं? పగలు जी सवेरा రాత్రి और रात के कर। కానీ लेकिन హిబ్రూ క్యాలెండర్ లో हिब्रू कैलेंडर में మరి వాక్యానుసారంగా वचन के अनुसार చూడండి ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనంలో देखो उत्पत्ति की पुस्तक उसका पहला अध्याय 5वें वचन में ये लिखा है, దేవుడు వెలుగునకు పగలనియు రాత్రికి చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. ఒక దినము ఆయను. हालेलुया। సాయంత్రము రాత్రి ఉదయము కలిసి ఒక దినమైందంట। रात और दिन मिलकर ये एक दिन होता है। బైబిల్ పరంగా రాత్రి ఒక ఉదయం కలిసి ఒక దినము, बाइबल के हिसाब से रात और सवेरा मिलकर जो एक दिन होता है। కాబట్టి इसलिए మీ రాత్రులు तुम्हारे जो रात है పిచ్చి పిచ్చి రాత్రులు పోవాలంటే बेकार की रातों के समान ना रहे, ఉదయకాల ప్రార్థన మొదలు పెట్టండి। उसके लिए भोर सवेरे की प्रार्थना करना ये शुरू कर दो तो। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। హల్లెలూయా। మరి ఉదయకాల ప్రార్థన इससे सवेरे उठ के प्रार्थना మీ करना ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ తీసుకొస్తది। तुम्हारे जो आत्मिक जीवन में अनुशासन लेकर आता है। దేవునిలో భయము భక్తి తీసుకొస్తది। खुदा के प्रति तुम्हारे अंदर भय और भक्ति को लेकर దేవుని आता అందరూ है। భయం భక్తి కలిగిన వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తాడు వారిని। जो कोई भी खुदा के प्रति भय और भक्ति के साथ रहते खुदा उनका आशीष देता है। చూడండి మొదటి తిమోతి 4వ అధ్యాయం 8వ వచనములో देखो पहला तिमोथियुस की पुस्तक उसका पहला अध्याय 4वें वचन में लिखा है, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటికి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చాలండి। హల్లెలూయా हालेलुया। ఇక్కడ ఏమని రాస్తుందంటే यहाँ पर क्या कहकर लिखा है, శారీరకమైన ఎక్సర్సైజులు जो शारीरिक व्यायाम నీకు కొంచెం మట్టుకే वो तुम्हारे लिए थोड़े हद तक की ప్రయోజకమైనది। वो जो लाभदायक होगा, దైవ భక్తి लेकिन दैविक भक्ति నీకు రాబోయే కాలం అన్నిటిలో तुम्हारे लिए आने वाली सारी पीढ़ी भर में నీకు वो ప్రయోజకమైనది। तुम्हारे लिए बहुत ही जरूरतमंद నీకు रहेगा, ప్రయోజకమైనది। वो तुम्हारे लिए बहुत ही काम में आएगा। హల్లెలూయా। हालेलुया। చూడండి రాబోయే కాలములో देखो आने वाले समय में 100 में से 85 మందికి 85 लोगों को క్యాన్సర్ రాబోతున్నది। कैंसर आने वाला है। 185 మంది అంటే ఎంతనో చూసుకోండి। जैसे 100 में से 85 लोगों को जो कैंसर आएगा, माने देखो कितनी संख्या है। 180 మంది అంటే చాలా డేంజర్ అది। जैसे 100 में से 85 लोगों को आएगा, माने बहुत ही खतरनाक बात చాలా है, డేంజర్ అది। बहुत ही बड़ा खतरा है అంటే ये। ప్రతి కుటుంబంలో ఒక్కడైనా ఉంటాడు। माने हर परिवार में से कम एक ना एक व्यक्ति तो అంత रहेगा। డేంజర్ గా రాబోతున్నాయి। उतना खतरनाक रीति से ఎన్నో आ रहा है। రకరకాల తెగులు రాబోతున్నాయి। खुदा के आगमन से पहले होने वाली महामारी ये जो आने वाली దైవ है। భక్తి రాబోయే కాలము నుంచి నిన్ను కాపాడబోతున్నది। दैविक भक्ति तुम्हें आने वाले उस समय से जो बचाएगा। దానికి దైవ భక్తి అంటే క్రమశిక్షణ। जो उसके लिए दैविक भक्ति माने अनुशासन। క్రమశిక్షణ నీకు రావాలంటే अनुशासन अगर तुम्हें आना चाहिए तो ప్రార్థన ఎప్పుడైనా చేసుకుందాంలే అని కొడుకోకుండా जो है हम कभी ना कहीं कर लेंगे प्रार्थना करके ऐसा ना कहते हुए మొట్టమొదటి సమయం దేవునికి ఇవ్వాలా। सबसे पहला समय तुम्हें खुदा को देना है। ఉదయాన్నే దేవునికి ఇవ్వాలా। सवेरे ही उठ के खुदा को तुमको ఆ समय देना है। క్రమశిక్షణ నీలో वो వచ్చిందంటే अनुशासन तुम्हें आएगा దేవుని క్రమశిక్షణ నీలో వచ్చిందంటే जब खुदा का वो अनुशासन तुम्हें రాబోయే आएगा, కాలము నుంచి నేను కాపాడుతుంది। तब तुमको जो वो आने वाले समय से बचाएगा। అట్లా అని చెప్పి ऐसा कहकर నీకు ఒకవేళ నైట్ డ్యూటీలు రాత్రి వ్యాపారం ఉంటే अगर तुम्हारे को रात की जो नौकरी हो, रात का వాళ్ళ व्यापार గురించి हो, అనట్లేదు నేను। तो उनके बारे में मैं नहीं कहता हूँ। ఇవ్వగలిగిన గురించే నేను जो మాట్లాడుతున్నా। दे पाते हैं भोर सवेरे उठकर खुदा को प्रार्थना के लिए समय, उनके बारे में मैं कहता కాబట్టి हूँ। బైబిల్ వాక్యమే అంటున్నది इसलिए बाइबल का वचन जैसा कहता है క్రమశిక్షణ कि अनुशासन నిన్ను రాబోయే కాల ఇబ్బందుల నుంచి तुम्हें आने वाले समय की विपत्तियों से నిన్ను కాపాడుతుంది। तुमको बचाता है। హల్లెలూయా। हालेलुया। ఇంకోటి ఉదయకాల ప్రార్థన మీరు దేవునికి ఇచ్చినారంటే एक और जो भोर सवेरे की उठकर जो प्रार्थना तुम जो खुदा को दे देते हो, మీరు మిగతా జీవితం మిగతా దినమంతా तुम अपना पूरा बाकी के पूरे दिन में మీరు ఏం చేస్తారు? तुम क्या करते हो? మీకు ఫ్రీ ఉన్నప్పుడు जब तुमको खाली समय होता है ప్రార్థన చేస్తున్నారు। प्रार्थना करते हो। అవునా కదా? हाँ या ना? ఫ్రీ ఉన్నప్పుడు जब तुमको खाली समय होता है
ప్రార్థన చేస్తున్నారు. तब तुम प्रार्थना करते हो. ఇక్కడ ఎంతమంది ఫ్రీ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు? यहाँ पर ऐसे कितने लोग हैं जब उनके पास खाली समय होता है तब वो प्रार्थना करते हैं. ఫ్రీ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారా చేయరా? जब तुमको खाली समय होता है तब तुम प्रार्थना करते हो कि नहीं? మిగతా వాళ్ళు तुम्हारे घर में బిజీ ఉన్నప్పుడు చేస్తారా? जब वो व्यस्त होते लोग क्या तब वो प्रार्थना करते हैं? చాలా మటుకు बहुत से हद तक ఫ్రీ ఉన్నప్పుడు जब खाली समय होता है ప్రార్థన చేస్తారు. तब प्रार्थना करते ఈ हैं. మాట గమనించండి జాగ్రత్తగా. इस बात को बड़े ध्यान से तुम्हें దీంతో सुनना చాలా है. రాబడి ఉంటది మీకు. जैसे बहुत कुछ तुमको मिलेगा. దావీదు అంటాడు ఈ మాట విషయంలో. दाऊद इस बात के बारे में कहता है. రెండో సమూయేలు दूसरा शमूएल की पुस्तक రెండో సమూయేలు दूसरा शमूएल की पुस्तक 24వ అధ్యాయం 24वां अध्याय 24వ వచనం. उसका 24वां वचन. రాజు నేను అలాగు తీసుకొనను వెల ఇచ్చి నీ యొద్ద కొందును. అలాగు తీసుకొనను వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇచ్చి నీ యొద్ద కొనును. నేను వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 70 తులముల వెండిని కొనెను. हालेलुया హల్లెలూయా हालेलुया. దావీదు దగ్గరికి ఒకరు వచ్చిండ్రంట. दाऊद के पास एक आया है. వచ్చి ఇస్తున్నాడంట. आकर वो देता है. ఇగో దేవుడికే కదా. देखो ये तो खुदा के लिए ही है ना. ఫ్రీగా తీసుకో. मुफ्त में ले लो. ఏమని అంటున్నాడంట? क्या कहता है? ఫ్రీగా తీసుకో. मुफ्त में ले लो. దేవుడికి ఇవ్వు. खुदा को तुम दो. దేవుడికి బలిలు ఇవ్వు. खुदा को ये बलि दो. ఫ్రీగా తీసుకో. मुफ्त में ले लो అని అంటున్నాడంట. कह रहा है. హల్లెలూయా हालेलुया. కానీ దావీదు అంటున్నాడు. लेकिन दाऊद कहता है. దావీదు అంటున్నాడంట. दाऊद ये कहता है. నేను నా దేవునికి मैं मेरे खुदा को వెలలేనిది बिना किसी कीमत का విలువ లేనిది जिसकी कोई कीमत ना నేను हो దేవుడికి ఇవ్వను. मैं वैसा नहीं दूंगा. నా खुदा को దేవుడికి విలువ లేనిది ఇవ్వను. जिसमें कोई कीमत नहीं है वैसा मैं नहीं दूंगा. నువ్వు खुदा ఫ్రీగా को ఇస్తే విలువ లేనిదైతది. अगर तुम मुफ्त में दोगे माने इसकी कोई నేను कीमत విలువ नहीं. లేనిది నా దేవుడికి ఇయ్యలేనయ్యా. जिसकी कोई कीमत नहीं मैं वो नहीं నా दूंगा मेरे దేవుడికి खुदा को. వెల కట్టి నేను ఇస్తా, విలువ కట్టి నేను ఇస్తా అన్నాడు. मैं मेरे खुदा को उसकी कीमत अदा करके చెప్పు वो ఎంత कीमती అవుతుందో चीज में దానికి दूंगा. మించి నేను ఇస్తా అని చెప్పి ఇచ్చిండంట. कितना है इसकी कीमत कहो उससे बढ़कर मैं కొన్నాడంట. दूंगा दिया. खरीदा उसने. కొన్నాడంట. खरीदा है కొన్ని उसने. తీసుకుపోయి खरीद कर ले जाके బలులు ఇచ్చిండంట. और बलि दिया है ఇప్పుడు उसने ఈ खुदा రోజు को. మీరు చెప్పండి ప్రేయర్ పవర్ ప్రజలారా, फिर आज के दिन कहो तुम प्रेयर पावर की ఫ్రీగా प्रजा ఉన్నప్పుడు ఇద్దామా దేవుడికి? की जब हमारे पास खाली समय तब देंगे ఫ్రీగా हम समय ఉన్నప్పుడు को. ఇద్దామా? जब हम खाली समय तब देंगे जब ఫ్రీగా खुदा ఉన్నప్పుడు को. ప్రార్థన చేద్దామా? क्या हम जब खाली है तभी దేవా हम నేను बैठेंगे ఫ్రీగా ఉన్న యేసుప్రభా, कि प्रभु अब मैं खाली ఇగో ఈ बैठा हूँ. సమయం నీకే యేసుప్రభా, ये मेरा समय अब मैं నేను आपको ఫ్రీగా देता हूँ. ఉన్నాయా? अभी मैं खाली बैठा हूँ प्रभु. నీకే ఇస్తా ఈ ये సమయము. समय मैं आपको ही दूंगा प्रभु. ఏం విలువ కడుతున్నావయ్యా దేవునికి? क्या दे पा रहे हो तुम खुदा को? ఏం విలువనిస్తున్నావమ్మా దేవునికి? क्या कीमत देते हो तुम खुदा को? దావీదులాగా दाऊद के जैसे కొందామండి. हम హల్లెలూయా. खरीदेंगे. हालेलुया. ఉదయ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? देखो सवेरे की प्रार्थना क्या ఇట్ करती విల్ है? కాస్ట్ యు. वो तुमको एक कीमत जो अदा करनी पड़ती है. కొంటది నీ సమయాన్ని. वो खरीदता है నీ तुम्हारे समय సమయాన్ని को. కొంటది. वो तुम्हारे समय को ఆ खरीदता है. సమయముని విలువ కడతావు నువ్వు. और समय की कीमत को तुम चुकाते వామ్మ हो. ఉదయకాల ప్రార్థన कि जो सवेरे उठ के प्रार्थना करना కొంటావంట. है तुमने खरीदा है. కొని దేవునికి ప్రార్థన చేస్తావంట. खरीदकर హల్లెలూయా. तुमने खुदा से प्रार्थना करना है. అప్పుడు हालेलुया. దావీదు బలులు అర్పించినట్టు, तब जैसे दाऊद बलि अर्पण करता है, దావీదు వెలగట్టిన బలులు ఉన్నట్టు जैसे दाऊद ने उसकी कीमत నీ अदा करके जो ప్రార్థనలు बलि दिया है, మారబోతున్నాయండి. तब तुम्हारी హల్లెలూయా. प्रार्थना जो वैसी बदलने वाली వెలగట్టిన है. బలులకి దేవుడిచ్చిన ఆశీర్వాదము, जो कीमत अदा करके दी गई बलियों को जो విలువ खुदा ने కట్టిన आशीष दिया ప్రార్థనకి है, దేవుడు అలాంటి ఆశీర్వాదం ఇచ్చును గాక. कीमत अदा करके देने वाली प्रार्थना को खुदा वैसी आशीष అట్లను देने पाए. ఫ్రీగున్న సమయానికి ఇచ్చే ఆశీర్వాదాలు వేరు, वैसा जब तुम खाली समय खुदा को देते हो, जब खुदा आशीष देता है విలువ वो अलग కట్టిన है. ఆశీర్వాదాలు, విలువ కట్టి చేసిన ప్రార్థనలకు ఆశీర్వాదాలు వేరు. और तुम कीमत अदा करके जो तुम प्रार्थनाओं को करते हो और तब जो खुदा आशीष देता है वो अलग होता है. హల్లెలూయా. हालेलुया. కొంటవా? क्या तुम खरीदोगे? ఫ్రీగా ఇస్తావా దేవునికి? नहीं तो मुफ्त में दोगे खुदा को. ఇంతకాలము ఫ్రీగా ఇచ్చినాం, इतने समय तक आपने ऐसी मुफ्त में दिया है, ఇప్పుడు కొన్ని ప్రార్థన చేస్తాం. लेकिन अब हम खरीद कर हम प्रार्थना करेंगे. హల్లెలూయా. हालेलुया. సమయానికి కొన్ని ప్రార్థన हम చేస్తాం. समय को खरीद कर हम प्रार्थना करेंगे खुदा से, అలాంటి ఆశీర్వాదాలు చూద్దాం. और ऐसी आशीषों को हम देखेंगे. హల్లెలూయా. हालेलुया. సాధారణంగా లోకములు అంటారు, जैसे साधारण तौर पे इस दुनिया में ये कहा जाता है, ఉదయకాలములో లేచిన వాళ్ళు जो भोर सवेरे उठते हैं
దే టెండ్ టు మేక్ మోర్ మనీ, అంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారంట. जो बहुत जल्दी सवेरे उठते वे लोग जो है बहुत ज्यादा पैसा कमाते हैं, ऐसा लोग कहते हैं दुनिया में. ఎక్కువ ప్రొడక్టివ్ గా ఉంటారంట. वो बहुत ज्यादा प्रयोजक होते हैं. ఎక్కువ ఉత్పత్తి చేస్తారంట. वे ज्यादा उत्पत्ति वे करते हैं. ఎక్కువ పని చేయగలుగుతారు. वे बहुत ज्यादा काम कर पाते हैं. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఒక సక్సెస్ఫుల్ పీపుల్ ని అడిగినామనుకో, जो किसी कामयाब इंसान वाडे से हम मंटर पूछे तो తెలుసా? वो क्या कहेंगे? నువ్వు లేసే 10-11 లోపు तुम जब तक सवेरे 10 या 11 बजे तक उठते होंगे तो నేను సగం పని చేసుకొని నా డబ్బులన్నీ సంపాదించేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతా అంటాడు. उतने समय में मैं आधा काम कर ले तो मैं जो कमाने का पैसा पूरा कमा कर मैं घर भी चला जाता हूँ. మిగిలింది సంపాదించుకోనికే మీలాంటోళ్ళు బయటికి వస్తారంటారు. बाकी का जो बचा वो कमाने के लिए तुम जैसे लोग बाहर निकल कर आते के वो हालेलुया. हालेलुया. మరి ఉదయాన్నే లేచే వాళ్ళు ऐसे जो सवेरे ही उठते हैं लोग ఎక్కువ సంతోషంగా ఉండే ప్రజలంట. वे ज्यादा आनंदित रहने वाली प्रजा है. అంతేకాదు ఉదయాన్నే లేసే ప్రజలు, उतना ही नहीं जो भोर सवेरे उठती वो प्रजा, దేవుడు అన్నాడు खुदा ये कहता వాళ్ళ है భవిష్యత్తుని నేను కాపాడతాను. उनके भविष्य को मैं बचाऊंगा. అంటే माने వాళ్ళకి లాంగ్ లైఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాడు. उनको लंबी उम्र और संतुष्टि में दूंगा कहते అంటే हैं. ఎక్కువ కాలము ఇస్తాడు माने దేవుడు. उनको और ज्यादा समय वो उम्र देगा खुदा. హల్లెలూయా. हालेलुया. మరి సోమరి ఉదయాలు ప్రేయర్ పవర్ నుంచి పోవును గాక. आलसी सवेरे प्रेयर पावर में से दूर हो जाने మన్నా पाए. ఉదయాలు వచ్చును గాక. मन्ना के सवेरे जो है वो आने पाए. బలిపీఠం ఉదయాలు వచ్చును గాక. बलि वेदी वाले वो सवेरे आने पाए. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. దావీదు ఉదయాలు వచ్చును గాక. दाऊद के जैसे सवेरे जो आने पाए. ఫ్రీ సమయాలు పోయి जो खाली समय जाकर ఖరీదైన సమయాలు దేవునికి ప్రార్థనలు ఇయ్యును గాక. कीमती समय जो हम जो प्रार्थना में प्रभु को दे. అట్లా అని చెప్పి ऐसा कहकर రాత్రి లేటుగా పడుకొని जो रात में देरी से सोकर ఉదయము सवेरे ही త్వరగా లేస్తే जल्दी उठोगे तो దాని అర్థం ఏంటంటే उसका अर्थ ये है దేవుని సమయాన్ని నువ్వు దొంగలిస్తున్నట్టు. खुदा के समय की तुम चोरी कर रहे हो. ఓ నువ్వు ఉదయాన్నే లేటుగా పడుకొని ఉదయం లేసి దేవుడా దేవుడా అనుకున్నావు అనుకో, एक इंसान जो दिन में जो देर से उठता है फिर उठकर वो खुदा खुदा करेगा అది तो గొప్పతనం కాదు. वो कोई महान बात नहीं है. దేవుని సమయాన్ని నువ్వు దొంగలించినావు. तुम खुदा के समय की चोरी किए हो. దొంగలించకండి. नहीं चोरी करो तुम యేసు ऐसा. ప్రభువే చూడండి, यीशु मसीह ही देखो तो కొన్నిసార్లు ఆయన ఎంబడి పరిగెట్టుకుంటూ ప్రజలు వస్తే कई बार जब उनके पीछे दौड़ते हुए लोग आते हैं వాళ్ళని तो విడిచిపెట్టుకొని తప్పించుకొని పోయిండని చెప్పి రాస్తున్నది. वो उन्हें वहां छोड़कर उनसे बचकर निकल गए. वो प्रार्थना के लिए लिखा है वचन में. యేసు ప్రభు సుశీలను తీసుకోండి. यीशु मसीह के चेलों को तुम ले लो. యేసు ప్రభు यीशु मसीह సుశీలు यीशु मसीह के चेले ఎంత బిజీ ఉన్నా चाहे वे कितने ही व्यस्त हो, లోకమంతా వాళ్ళు విస్తరించిండ్రు. वो पूरी दुनिया भर में विस्तरित हुए हैं, అయినా సరే फिर भी వాళ్ళు ప్రార్థనకి సమయం కేటాయించేవాళ్ళు. वे जो प्रार्थना के लिए समय दिया करते थे. ఎవరు ఎందుకు వాళ్ళు అలా ఉన్నారంటే क्यों वे ऐसे थे? వాళ్ళ माने టీచర్ అలా ఉండే, क्योंकि उनके गुरु उनके వాళ్ళ टीचर वैसे थे. టీచర్ అలాగా ఉండే, क्योंकि उनके टीचर उनके गुरु యేసు वैसे ప్రభు थे. అలాగా ఉండే. यीशु मसीह क्योंकि उस प्रकार से ఏం थे. నేర్పియాలయ్యా? యేసు ప్రభుని ఏం అడిగినారంటే, क्या मांगे वे प्रभु से कि నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు ఎలా అద్భుత కార్యాలు చేయాలి నేర్పిమని అడగలే. आप ऐसा करते हो वैसा करते हो, ऐसे अद्भुत कार्य करते हो, हमें वो सिखाओ कि नहीं శిష్యులు पूछा. అడిగింది ఒకటే, యేసయ్యా నీవు ఈ ప్రార్థన ఎలా చేస్తావో నాకు నేర్పి అన్నారంట. चेलों ने एक ही मांगा यीशु मसीह के, प्रभु आप कैसा प्रार्थना करते हो ये आप हमें सिखाओ के. ఆ శిష్యులకు నేర్పించిన దేవుడు जय चेलों को सिखाया है प्रभु ने जो प्रार्थना ఈ రోజు పరిశుద్ధ గ్రంథముగా మన మధ్యలో ఉన్నాడండి. आज के दिन इस హల్లెలూయా. पवित्र ग्रंथ के तौर पर हमारे बीच में దేవుని है. ఆత్మగా మన మధ్యలో ఉన్నాడు. खुदा का आत्मा के तौर ఈ पर वो రోజు हमारे बीच ప్రార్థన में. నేర్పిస్తున్న మీకు आज के दिन वो तुम्हें प्रार्थना మీ सिखाते हैं. జీవితాలు మారే ప్రార్థన, तुम्हारे जीवनों को నీ बदलने वाला పరిస్థితులు మారే प्रार्थना, ప్రార్థన, तुम्हारे जी सवरियों को बदलने वाले प्रार्थना, నీ జీవితము నీ ఆయుష్ మారే ప్రార్థన, तुम्हारे जीवन तुम्हारी उम्र को बढ़ाने నీ वाली ఆర్థిక प्रार्थना, పరిస్థితులు మారే ప్రార్థన, हमारी आर्थिक परिस्थिति को बदलने वाली నీ प्रार्थना, ఆరోగ్యం మారే ప్రార్థన, हमारी सेहत को बदलने वाली నువ్వు प्रार्थना, స్వస్థత పొందుకునే ప్రార్థన, तुम चंगाई पाने वाली वो ఉద్యోగ प्रार्थना, వ్యాపారాలు పొందుకునే ప్రార్థన, तुम नौकरी और व्यापार पाने वाली वो ఆర్థిక प्रार्थना, ఆశీర్వాదాలు పొందుకునే ప్రార్థన. आर्थिक आशीषों को पाने वाली वो प्रार्थना. హల్లెలూయా. हालेलुया. అలాంటి ప్రార్థనలో మీరు అందరూ కూడా ప్రవేశించి ऐसी प्रार्थना में आप सब लोग प्रवेश करके విశ్వాసుల నుంచి దేంట్లోకి ప్రవేశించాలా? विश्वासियों से लेकर अब कहाँ की ओर प्रवेश ఆయన करना है? వశములోకి ప్రవేశించును గాక. उनके वश में जो है तुम प्रवेश करना దేవుడి चाहिए. వాక్యాన్ని మిమ్మల్ని అందరినీ దీవించి खुदा ఆశీర్వదించును इस గాక. वचन कर आप सबको बहुतायत की आशीष से भर అందరు दे. నిలబడి చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. జీసస్ స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah,
హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, 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 thank you Jesus. Hosanna, 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 Hosanna. Amen, 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 amen. 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 Amen, amen. amen, Amen, amen. Amen, స్తోత్రం మహాపరిశుద్ధ అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవా మా దేవా, మరి విశ్వాసుల నుంచి నైనా నీ వశములో మేమందరము కూడా ప్రవేశించునుగాక. ఆ నెక్స్ట్ లెవెల్కి ప్రేయర్ పవర్ ఈరోజు వెళ్ళునుగాక. దాని కొరకు మా అంతర్యాలని మార్చుకుంటూ యేసుప్రభువా, ప్రతి ఒక్కరు ప్రతిరోజు వాళ్ళ అంతర్యాలని మార్చుకుంటూ నీ వశంలోకి చేరునుగాక. యేసుప్రభువా, మరి ఉదయకాల ప్రార్థన గురించి మాట్లాడను, బలపరిచి ఉన్నావు నైనా. మీకు వందనాలు యేసుప్రభువా. విలువైన సమయం మీకు ఇచ్చునుగాక. ఫ్రీ సమయాలు కాదు యేసుప్రభువా. దీవించి విలువైన సమయంతో ఫ్రీ సమయాలు అన్నీ ఇచ్చునుగాక. మీ బ్లెస్సింగ్ అందరి మీద కుమ్మరించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణాత. యేసు ప్రభువా త్వరగా రండి. యేసు రక్తమే ఇచ్చి, ప్రభేసు నామమే ఇచ్చి, ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం, అవాది క్రియల నాశనం, తండ్రి నీ కార్యం నిరంతరం చేయం తరియం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, ఆయన యొక్క వశం యొక్క ఆశీర్వాదాలు అందరికీ యేసు నామములో కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.